You're listening to Telangana Radio. Mana Paata, Mana Radio. Stay tuned. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. నేను మీ కిర్రాక్షర్ క్రాంతి. ఇది కెరీర్ బాజ్. నేను ఈ కెరీర్ బాజ్లో ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల దాకా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను వస్తాను. మీ అందరికీ తెలుసు, కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్పాలి కదా, చెప్పుకోవడం నా బాధ్యత కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అనమాట. ప్రతి వీక్ లాగా ఈ వీక్ కూడా కెరీర్ బాజ్లో నేను వచ్చేసిన అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎంబెడెడ్ సిస్టమ్ గురించి ఈసారి మాట్లాడడానికి నేను వచ్చిన. నాతో పాటు మనోజ్ ఎనగంటి, జనరల్ సెక్రటరీ టీటా ఉన్నారు. ఆయన లీడింగ్ ఎంఎన్సీ కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దాదాపు 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అండ్ జబర్దస్త్గా మనందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిండు. అన్న నమస్తే. నమస్తే, జై తెలంగాణ. నమస్తే, జై తెలంగాణ. అన్న ఎట్లున్నారు? బాగున్నాను, అందరు బాగున్నారు అనుకుంటున్నా. తెలంగాణ రేడియో తరఫున లిజనర్స్, వ్యూవర్స్ అండ్ ఆర్జెస్ అందరు బాగున్నారు అన్న. యాక్చువల్లీ మీలాంటి సీనియర్స్ వచ్చి మా అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మమ్మల్ని అందరిని ఎడ్యుకేట్ చేస్తున్నందుకు ఇంకా మేము సంతోషంగా ఉన్నాం. మై ప్లేజర్. అండ్ అంటే మీ వాల్యుబుల్ టైం, అసలు మీకు హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉంటాయి. మామూలుగా అయితే శనివారం ఆదివారం మీకు దొరికేది, మిగతా టైం మీ బ్రెయిన్ ఫుల్ ఇట్లా పనిచేస్తూ ఉంటది. ఆ టైంలో ఈ 2 days కేటాయించి అందులో మళ్ళీ స్ట్రగుల్ చేసి క్వశ్చన్స్ తయారు చేసుకొని అండ్ స్కెడ్యూలింగ్ ఇచ్చి మా అందరికి ఇంత హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యూఆర్ వెల్కమ్. మా బాధ్యత, మా తరఫున మేము కొంచెం ఏదో ఒకటి సమాజానికి చేయాలి, మన తెలంగాణ సమాజం బాగుపడాలన్న ఉద్దేశంతో ఈ చిన్న సాహసం చేస్తున్నాం మేము కూడా. ఖచ్చితంగా చేయాలి. మీలాంటి వాళ్ళు ఇంకెంతో మంది ముందుకొచ్చి మా అందరికి మమ్మల్ని గైడ్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా. అండ్ వెల్కమ్ టు తెలంగాణ రేడియో స్టూడియో. ఎట్లా అనిపిస్తుంది అన్న మన తెలంగాణ రేడియో మొట్టమొదటి గ్లోబల్ ఆన్లైన్ నెంబర్ 1 రేడియో తెలంగాణ స్టేట్ లో? ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు తెలంగాణ రేడియోలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్. అండ్ ఇది ఫస్ట్ టైం నేను కూడా రేడియో షో ఇట్లా మాట్లాడుతున్నానని చెప్పి నేను కూడా అనుకోలేదు. కానీ ఈ ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంట్ ప్రోగ్రామో దాన్ని ఇట్లా రేడియో ద్వారా వెళ్ళి ఈ రేడియో ద్వారా అందరికి లిజనర్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, డౌట్లు ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఈ ఎన్వైరన్మెంట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ మన కిరాక్ క్రాంతి ఎక్సలెంట్ గై. నేను వింటూ ఉంటా యాక్చువల్ గా ప్రోగ్రామ్స్, అప్పుడప్పుడు నేను స్కైప్ లో మాట్లాడుతూ ఉంటాను క్రాంతి తోటి. ఎక్సలెంట్. కెరీర్ బజ్ ని క్రాంతి లీడ్ చేయడం కూడా దీనికి ఇంకొక ఊపు ఉందా తీసుకొచ్చేటట్టు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలాట్. అయితే మనం ఇక ప్రోగ్రామ్ ఎంటర్ అయిదాము. యాక్చువల్లీ లాస్ట్ వీక్ తీటా ప్రోగ్రామ్ చేసింది కదా, ఆ రోజు బాగుందా రెస్పాన్స్? ఎక్సలెంట్ రెస్పాన్స్. యాక్చువల్లీ నెక్స్ట్ డే సెమినార్ కూడా జరిగింది. సో ఇన్ఫర్మేషన్ సుమిత్ ఎక్సలెంట్ గా తీసుకొని వెళ్ళాడు జనంలోకి. ముఖ్యంగా చాలా మంది ఆ తర్వాత అనలైజ్ చేసుకొని చాలా మంది రియలైజ్ అయిపోయి ఇట్లాంటిది ఒక ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళందరూ క్వైరీ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఇట్స్ ఏ ఫ్యాబులస్ రెస్పాన్స్. యాక్చువల్లీ రేడియోకి, తెలంగాణ రేడియోకి ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము. ప్రోగ్రామ్ ముందరికి వెళ్ళడం వల్ల ఏమైందంటే, రేడియోలో చేయడం వల్ల ఐ మీన్ ఓన్లీ తెలంగాణలో మాత్రం కాకుండా ఇండియా మొత్తం అండ్ వరల్డ్ మొత్తంలో ఉన్న చాలా మంది తెలంగాణ రేడియో లిజనర్స్ అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో ఇంత వటుడింత అన్నట్టుగానే ఉంటది ఎప్పటికీ. ఒకరికి తెలిస్తే ఒకరు తెలిసిన వాళ్ళు, అరే ఒక దగ్గర ఒకటి జరుగుతున్నది మనం తెలుసుకుంటే మంచిది అని చెప్పేసి వెళ్తా ఉంటది. సో దానికి తెలంగాణ రేడియో సహకరిస్తుంది అని ఎంతో. ఫస్ట్ మీరు ముందుకు వచ్చిండ్రు చేద్దామని చెప్పేసి ప్రపోజల్ పెట్టినప్పుడు మనము దానికి ఏదో కొంచెం మాకు వీలైనంత మేము స్టార్ట్ చేసినాం అనమాట. కాకపోతే దీనివల్ల హెల్ప్ అయ్యేది చాలా మందికి. అయితే అన్న, అంటే టీటా గురించి మాట్లాడదాం ఒకసారి స్టార్టింగ్ లా. ఈ ప్రోగ్రామ్స్ అసలు యాక్చువల్లీ ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే వీటి వల్ల కెరీర్ కి అసలు ఏం యూజ్ అవుతుంది కెరీర్ గైడెన్స్ కి? అయితే ఆ రోజు సుమిత్ ఇంతకుముందు చెప్పినట్టు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. దానివల్ల మనం రెజ్యూమ్ ప్రిపరేషన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, కంపెనీస్ ఎట్లా అప్రోచ్ కావాలి, నాకు తెలిసి సుమిత్ ఆ రోజు అన్ని కవర్ చేసిండు, చాలా వరకు టాపిక్స్. అట్ ద సేమ్ టైం సెమినార్లో కూడా ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. థ్యాంక్స్ టు సుమిత్ ఫస్ట్. అది మాత్రమే కాకుండా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనే దాంతో మాత్రమే ఆగకుండా మేము ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. అందులో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒకటి. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ని ఇంకా కొంచెం లోతుగా తీసుకొని వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా ఒక పర్టికులర్ స్కిల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకొని దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ట్రైనింగ్ తీసుకొని జాబ్స్ కోసం అప్రోచ్ కావాలనో, లేకపోతే స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్ చేసుకోవాలనో ఉన్నప్పుడు మేము టీటా తరఫున ఏం చేస్తామంటే ఒక మెంటర్ని ప్రొవైడ్ చేస్తాం.
ఆ మెంటర్ ఏం చేస్తాడంటే లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి తను ఈ స్టూడెంట్ ఆర్ ఆస్పిరెంట్ వచ్చి అడిగిన వాటికి పర్సనల్గా తనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు, పర్సనల్ గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాడు. సో ఈ పర్సనల్ గైడెన్స్ అనేది ఏంటంటే తను ఒక లీడ్ లాగా వర్క్ చేస్తూ ఓకే నువ్వు ఈ టాస్క్ చేయి ఆ టాస్క్ చేయి అనుకుంటూ డిఫరెంట్ టాస్క్ని ఆయనకి అసైన్ చేసేసి టాస్క్ చేయిస్తూ ఉంటాడు అన్నట్టు. సో ఇది మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఇది ఒక అడిషనల్ ప్రోగ్రామ్ కెరియర్ గైడెన్స్ని ఇంకా డీప్గా తీసుకొని వెళ్ళడానికి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎలా అప్రోచ్ కావాలి, నాకు ఒక ఐడియా ఉన్నది, అవును నేను ఎంబెడెడ్ సిస్టమ్స్ నేర్చుకుందామని అనుకుంటున్నా కానీ ఎట్లా వెళ్ళాలనో అర్థమైతే లేదు అన్నప్పుడు వాళ్ళు వచ్చేసి మా సెమినార్ ప్రోగ్రామ్ లేకపోతే ఇట్లా మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయినప్పుడు మేము ఒక మెంటర్ని అసైన్ చేసేసి ఓకే నేను రోజు వారానికి 2 సార్లు వచ్చేసి మీ దగ్గర కూర్చుంటానన్నా నేను చేసుకుంటాను అన్నప్పుడు ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మేము ఆ గైడెన్స్ అని ఇస్తాం. అట్లా ఒక కలెక్టివ్ 4-5 మెంబర్స్ 10 మెంబర్స్ ఎంతమంది వస్తే అంతమంది కలిపి అట్లా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాం మేము, చేసేసి వాళ్ళు ఎట్లా ముందుకు వెళ్ళాలనో అది చెప్తూ ఉంటాం. అయితే ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు మేము సెమినార్స్ ఇవి కండక్ట్ చేస్తున్నాం కదా, ఇట్లా ఈ సెమినార్స్ ఉంటాయి. దీని తర్వాత మేము అనుకుంటున్నాం ఈ నియర్ ఫ్యూచర్ షార్ట్ టర్మ్ ఫ్యూచర్లో మేము చేద్దాం అనుకుంటుంది ఏంటిదంటే ఒక కొన్ని సెషన్స్ కండక్ట్ చేసిన తర్వాత ఆ సెషన్స్ అటెండ్ అయిన వాళ్ళందరూ రెస్పాన్సెస్ ఆబ్వియస్లీ మేము ఏంటంటే మేము ఇస్తుంది ఫ్రీగా ఇస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ అనేది చూపించినప్పుడు మేము ఏం చేస్తాం ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తాం. ఆ వర్క్ షాప్ కండక్ట్ చేసి ఆ వర్క్ షాప్లో ఏం చేస్తామంటే కొంత అడిషనల్ వర్క్ అని ఇచ్చి వాళ్ళు దాన్ని ఎట్లా అప్రోచ్ అవుతారు, దానికి సొల్యూషన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది మేము వాళ్ళకు అసైన్మెంట్స్ టాస్క్ లాగా ఇచ్చేసి ఏం చేస్తామంటే ఆ టాస్క్ ద్వారా కొంతమందిని చూస్ చేసేసి సర్టిఫికేషన్ కూడా ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం. సో ఈ సర్టిఫికేషన్స్ ఏమవుతుందంటే వ్యాలిడిటీ, సర్టిఫికేషన్ అనేది ఎప్పుడైనా సరే వ్యాలిడ్. సో ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా మనకు సర్టిఫికేట్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవును పలానా చేసినది అనేది మనం చూపించుకోవచ్చు, రెజ్యూమ్లో కూడా పెట్టుకోవచ్చు, నేను వర్క్ షాప్లో పార్టిసిపేట్ చేసినాను దాంట్లో ఇంత అచీవ్ చేసినాను అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా నియర్ ఫ్యూచర్లో తీసుకొని వద్దాం అనుకుంటాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు తప్పకుండా మా FB పేజ్లో చూడొచ్చు. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను, www.facebook.com/తెలంగాణ IT వెళ్తే మీరు ఆ పేజ్లో అప్డేట్స్ అన్ని చూస్తూ ఉండొచ్చు. ఒకటి రెండోది ఏంటి అని అంటే మేము కంటిన్యూస్గా తెలంగాణ రేడియో ద్వారా అండ్ సెమినార్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము జనాల్లోకి వెళ్తున్నాం, స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్లోకి వెళ్తున్నాం కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు రివీల్ చేస్తూ ఉంటాం. సో నియర్ ఫ్యూచర్లో మీరు అది తెలుసుకుంటారు. అదనమాట. యాక్చువల్లీ ఏంటంటే సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు చాలా హెల్ప్ఫుల్ ఈ ప్రోగ్రాము. ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. సండేస్ ఉండొచ్చు అండ్ మేబీ డేట్ ఉన్నప్పుడు మీరు తీటా పేజ్ని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా డేట్స్, టైమ్స్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంటాయి. అండ్ తెలంగాణ రేడియోలో వచ్చే ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వచ్చే కెరీర్ బజ్ని ఫాలో అయినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. అండ్ ఈ సర్టిఫికేట్స్ అనేది చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఏది చేసినా కూడా ఇప్పుడు సర్టిఫికేట్ ఒకటి చేతిలో ఉంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంట్రీ ఈజీ అయిపోతుంది అనమాట. మిగతా వాళ్ళకన్నా యాక్సెస్ ఈజీ ఉంటుంది. ఈ యాక్సెస్ కోసం ఈ సర్టిఫికేట్స్ యూజ్ అవుతాయి డెఫినెట్గా. అండ్ మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇప్పుడు మనము ఇంకా ఎంబెడెడ్ సిస్టంలోకి ప్రవేశిద్దాం కెరీర్ బజ్లో. ఈరోజు కెరీర్ బజ్ ప్రతి శనివారం 5 to 6 వస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ షో వింటే మీ కెరీర్కి యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో, టెక్నికల్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనతో పాటు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది మనోజన్ ఉన్నాడు. ఇందాకనే మీ అందరికి చెప్పిన, ఇందాక మనం జనరల్గా టీటా గురించి అవి మాట్లాడుతూ వచ్చినాం. ఇప్పుడు అసలైన సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యాం మనము. ఎంబెడెడ్ సిస్టమ్స్. అసలు ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటన్నా? అదే ఓకే, దీనికన్నా ముందు మెయిన్ ఇంతకుముందు సర్టిఫికేషన్ అని చెప్పిన జనాలకు ఏంటంటే కొంచెం ఏదో ఊరికనే మేము చేస్తున్నాం కదా సర్టిఫికేషన్ ఇచ్చినా అనేది కాకుండా దానికి వ్యాలిడిటీ అనేది కల్పిస్తాం మేము తప్పకుండా. అదొకటి ఫస్ట్ పాయింట్. మెయిన్ ఏంటంటే ఇంకా ఊర్లలో, విలేజెస్లలో, టౌన్స్లలో ఉన్న వాళ్ళు ఇంత దూరం రావాలి అని చెప్పేసి కూడా ఒకటి అనుకుంటారు. లేకపోతే ఇక్కడికి వచ్చేసి ఉండి ఏదో ట్రైనింగ్ తీసుకుంటుంటారు కదా, వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవి ఫాలో అవుతుండండి. ముఖ్యంగా టీటాను ఫాలో అవుతుండండి, ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ని ఫాలో అవుతుండండి. ఏంటంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు వచ్చి ఏదో సాధిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. అయితే ఇది హైదరాబాద్లో ప్రస్తుతానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఎక్స్పాండ్ చేస్తాం తెలంగాణలోని అన్ని టౌన్స్లోకి, అన్ని డిస్ట్రిక్ట్స్లోకి ఎక్స్పాండ్ చేస్తున్నాం. సో ఎక్స్పాండ్ చేసేసి ఈ సర్టిఫికేషన్ తల్లిదండ్రులకు కూడా అనిపిస్తుంది, అరే మా వాడు వెళ్ళేసి ఏదో అటెండెంట్ అంటే వాళ్ళ దగ్గరికి పోతే ఏం లాభం అని చెప్పేసి అనుకోకుండా ఆ లాభం అనేది ఉంటుంది తప్పకుండా. దాన్ని నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను మోస్ట్ ఇంపార్టెంట్లీ. సరే, దెన్ ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్లోకి వద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే కొంతమంది బయటికి రాగానే జాబ్ తొందర దొరుకుతుందా అని చెప్పేసి అడుగుతారు అన్నట్టు, చేయాలి అని అన్నప్పుడు. జావా అయితే మంచిగా ఉండు కదా, .NET చేద్దామా అన్నట్టుగా ఉంటుంది. సో అట్లాంటి భయాలన్నిటినీ
ఇదేంది ఏమైనా అపోహలు అనేటివి ఉండేది ఉంటే పోగొట్టేందుకు నేను ఇక్కడ మీ దగ్గర ఉన్నాను. సో ఎంబెడెడ్ సిస్టమ్ ఫస్ట్ ఏంటి అంటే ఎంబెడెడ్ లో ఒక సిస్టమ్ అనేది ఉన్నది. సిస్టమ్ అనేది మనం ఎక్కడ పడితే అక్కడ ఇంటా ఉంటాం కదా. సో సిస్టమ్ కొనుక్కున్న కంప్యూటర్ సిస్టమ్ లేకపోతే గవర్నమెంట్ సిస్టమ్, అన్ని సిస్టమ్, మన బాడీ కూడా ఒక సిస్టమే. సో ఆ సిస్టమ్ లోపల వివిధ రకాల కాంపోనెంట్స్ అన్ని ఉంటాయి. రకరకాల కాంపోనెంట్స్ వల్లనే ఆ సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది అన్నట్టు. సో మనం ఇప్పుడు స్పెసిఫిక్ గా మనం కంప్యూటర్ సిస్టమ్ కు సంబంధించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇది టాపిక్ దానికి సంబంధించింది కాబట్టి. సో కంప్యూటర్ సిస్టమ్ అనే దాంట్లో మనకు డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ అన్నింటినీ కలిపి మనం బిల్డ్ చేస్తే ఒక కంప్యూటర్ సిస్టమ్ అనేది తయారవుతుంది. ఆ కంప్యూటర్ సిస్టమ్ మీద మనం వర్క్ చేస్తూ ఉంటాం. అయితే మరి ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి? ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే, వెన్ దట్ సిస్టమ్, ఆ సిస్టమ్ అనేది ఒక చిన్న మైన్యూట్ ఒక పీసీబీ మీదనో లేకపోతే అన్ని కాంపోనెంట్స్ కలిపి ఒకే దగ్గర చేరేసి ఒక వర్క్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది ఎంబెడెడ్ సిస్టమ్ అవుతుంది. దాంట్లోనే మనకు తెలిసి మన కంప్యూటర్ సిస్టంలోనే మన కీబోర్డ్ ఉంటుంది, మానిటర్ ఉంటుంది. మనం బ్లాక్ డయాగ్రామ్ చిన్నప్పుడు చూసింటాం కదా. కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ అనేది చిన్న క్లాస్, ఫస్ట్ బేసిక్ క్లాస్ లో మనకు చూపిస్తారు. ఏంటి అంటే మనకు ఒక మానిటర్ ఉంటుంది, అవుట్పుట్ అని అంటారు. కీబోర్డ్ ఉంటుంది, దాన్ని ఇన్పుట్ అని అంటాం. అట్లే సిపియు అనేది ఉంటుంది, దాని లోపల మదర్ బోర్డ్ అని ఉంటుంది, ఏఎల్యు, సియు కంట్రోల్ యూనిట్, అరిథమెటిక్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ రాస్తాం అది అట్లా. సో అది అనేది ఒక సిస్టమ్. సో మనకు ఈ ఐఓ, ఇన్పుట్, అవుట్పుట్, అరిథమెటిక్ అండ్ లాజికల్ ప్రాసెసింగ్ సిస్టమ్, కంట్రోల్ యూనిట్, ఇవన్నీ కలిపి డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్ని కలిపేసి కంప్యూటర్ సిస్టమ్ అంటున్నాయి కదా. అట్లా ఈ కాంపోనెంట్స్ అన్ని కలిపేసి ఒక చిన్న డివైస్ లో ఉన్నప్పుడు దాన్ని మనం ఎంబెడెడ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం అన్నట్టు. అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అని అంటే, ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ప్రతి డివైస్ మన ఇంట్లో ఇప్పుడు ఇదేంటి గ్లోబలైజేషన్ జమానా, మోడర్న్ జమానా వచ్చింది మన దగ్గర. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చెప్పుకోవాలంటే చేతిలో ఒక ఫోన్ ఉంటుంది. దట్ ఈస్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, ఆ సిస్టమ్ లో మీకు ఇప్పుడు చూడండి, కంప్యూటర్ అంటే మీకు 3-4 పార్ట్లు తీసుకొస్తారు. ఒకటి అవుట్పుట్ ఒక దగ్గర నుంచి తీసుకొస్తారు, ఇన్పుట్ ఒక దగ్గర నుంచి తీసుకొస్తారు, అట్లుంటాయి కదా. మీకు ఫోన్ తీసుకుంటే మీకు ఈ ప్యాడ్ ఉన్నది, దాన్ని అదే ఇన్పుట్. మీ స్క్రీన్ ఉన్నది, డిస్ప్లే, అది అవుట్పుట్. లోపల ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, అది నెంబర్స్ అన్నిటిని క్యాల్కులేట్ చేస్తూ ఉంటుంది. మీరు క్యాల్కులేటర్ లాగా యూజ్ చేస్తారు, ప్లస్ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటారు. సో ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఒక చిన్న డివైస్ లోపల జరుగుతున్నాయి. అంటే మనం ప్రోగ్రామ్ అంతా కలిపేసి ఆ చిన్న డివైస్ లోనే పెట్టి, ఆ చిన్న డివైస్ ద్వారా, ఆ ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ అవుట్పుట్ ఇన్పుట్ అనేటి కల్పించేసి ఒక సిస్టమ్ లాగా పనిచేసేటప్పుడు చేసినప్పుడు దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. అంటే అది చాలా మైన్యూట్ సిస్టమ్ అన్నట్టు. సో వేరే సిస్టమ్కి మన ఎంబెడెడ్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, చాలా యాంగిల్స్లలో మనం ఆ డిఫరెన్సెస్ని చూడొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటిది అని అంటే సైజ్. ఎంబెడెడ్ సిస్టమ్ అనేది వెరీ మైన్యూట్ సైజ్. మనకు నార్మల్ రెగ్యులర్ సిస్టమ్స్ అనేవి హ్యూజ్ సైజ్లలో ఉంటాయి. సో వేరీ అవుతూ ఉంటాయి, పెద్ద సైజ్కి వెళ్తుంటాయి. సో అట్లా కిందికి వెళ్తూ ఎంత చిన్న సైజ్కి వెళ్తున్న కొద్దీ అది దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ప్రాసెసింగ్ పవర్ అనేది మనం ప్రాసెసింగ్ పవర్ లాగా కంపేర్ చేయకుండా ఏంటంటే స్పీడ్. ఎంబెడెడ్ సిస్టమ్ అనేవి జనరల్గా స్పీడ్ ఉంటాయి. దెన్ యూసేజ్ ఎక్కడ ఉంటుంది అని అంటే, ఎంబెడెడ్ సిస్టమ్స్ యూసేజ్ అనేది ఎప్పుడైనా సరే మనకు రియల్ టైమ్ సిస్టమ్స్లలో ఎక్కువ యూసేజ్ ఉంటుంది. రియల్ టైమ్ సిస్టమ్స్ అంటే లైక్ ఎయిర్ ఫ్లైట్స్లలో, మన ఫోన్స్ తీసుకోండి. సో ఇట్లాంటి రియల్ టైమ్ సిస్టమ్స్ చాలా ఎక్కువగా మోస్ట్లీ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే కాస్ట్. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి ఇవల్యూషన్ అనేది ఎంబెడెడ్ సిస్టమ్ నుంచే జరుగుతుంది. దాని తర్వాత మన రిక్వైర్మెంట్ బట్టేసి సైజ్ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఆ కాస్ట్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది, సెక్టర్ టు సెక్టర్, బిజినెస్ టు బిజినెస్. ఆ సిస్టమ్ మనకు కావాల్సిన దాన్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇది బేసిక్ ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి మన ఇన్ఫర్మేషన్. అసలు యాక్చువల్లీ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఇదనమాట. అంటే ఇవి మొబైల్స్ అని కాకుండా ఏవైనా, అంటే మన చేతిలో పట్టుకునేది కావచ్చు, ఇంకా చాలా సిస్టమ్స్. ఇప్పుడు మనం కంప్యూటర్ తీసుకుంటే మన కంప్యూటర్ మాత్రమే కాదు, టెలిఫోన్ ఉంటుంది, అవును, నెట్వర్కింగ్ డివైస్, వైఫై రౌటర్ ఉంటుంది, అవన్నీ అన్ని ఎంబెడెడ్ సిస్టమ్. హబ్ ఉంటుంది, స్విచెస్, లేకపోతే ఇప్పుడు మన బ్యాటరీ ఆపరేటెడ్ కార్, రిమోట్ ఆపరేటెడ్ కార్స్ ఉంటాయి కదా, టాయ్స్. సో అవి కూడా అన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ లోకి తీసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ థింగ్స్ అనమాట. అంటే ఏదైనా సరే ఒకటే సిస్టమ్ లో ఎగ్జిక్యూట్ అయినప్పుడు, అన్ని ఇన్పుట్ అవుట్పుట్ అన్ని ప్రాసెసింగ్స్ అన్ని ఒకటే సిస్టమ్ లో ఎగ్జిక్యూట్ అయినప్పుడు దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అంటారు. అన్ని ఒకటే దాంట్లో ఉంటాయి. ఇది అసలు యాక్చువల్లీ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలి మనం? సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అనేది, ఇప్పుడు మనం జనరల్గా ఏంది అని అంటే
ఇంజనీరింగ్ లేకపోతే డిగ్రీ అనేది చేసిన తర్వాత మనం ఒకటి అనుకుంటాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది కెరియర్ సంబంధించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి సో మనం ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది జనరల్గా తెలుసుకున్నాం. అది నాకు తెలిసి ఈ లిజనర్స్ అందరికీ ఎవరైతే ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం లేకపోతే ఏదైనా కోర్స్ చేయడమో లేకపోతే డిగ్రీ చేయడం వాళ్ళకు ఇదేం పెద్ద కొత్త కాదు నేను చెప్పిందంతా. ఇట్స్ బేసిక్ డెఫినేషన్ అని చెప్పింది, కాకపోతే అందరు వ్యూవర్స్ కి జస్ట్ మిగతా వాళ్ళకి కూడా పాయింట్ అర్థమవుతుంది కదా అని అట్లా చెప్పిన. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కెరియర్ పార్ట్కి వచ్చేసరికి మనకు ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలి అని అంటే, స్టార్ట్ చేసేందుకు దీనికి స్పెసిఫిక్గా రియల్ టైం ఇప్పుడు నిజం చెప్పాలి అని అంటే దీనికి స్పెసిఫిక్గా కొత్తగా మనం ఒక కోర్స్ చేసి ఉండాలి, లేకపోతే బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అట్లాంటివి చేస్తేనే సరిపోతుంది అని చెప్పేసి నేను అనను. సో స్ప్రెడ్ అయింది జనరల్ గా అందరికి భయం అనేది ఒకటి ఫియర్ అనేది క్రియేట్ అయింది అన్నట్టు. అయ్యో మనకు మన డిగ్రీ కాదు కదా ఎట్లా చేస్తాం అని చెప్పేసి ఫియర్ అనేది క్రియేట్ అయింది. ఆ ఫియర్ అనే దాన్ని పోగొట్టడం నేను ఉన్నా మీ దగ్గర, డోంట్ వరీ. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు బీఎస్సీ కంప్యూటర్స్ చేసిండ్రు, లేకపోతే బీటెక్ కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిండ్రు, ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఏదైనా చేసేసి ఎంబెడెడ్ సిస్టమ్స్ డొమైన్లోకి వద్దామని అనుకుంటున్నప్పుడు నేను ఏం చెప్తాను అని అంటే దానికోసం ఒక కోర్స్ అనేది చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ నార్మల్ మన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ టైప్ కాదు, కొంచెం మనకు హార్డ్వేర్ నాలెడ్జ్ కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసే ప్రోగ్రాము ఎక్కడ రన్ అవుతుంది అంటే హార్డ్వేర్ దగ్గరగా రన్ అవుతుంది అన్నట్టు. సో మన అప్లికేషన్ ఏంది, ఒక స్క్రీన్ మీద మనం మామూలుగా ఒక చిన్న పీసీ మీద తీసుకొని అప్లికేషన్ రన్ చేసుకుంటే దానికి ఒక ఓఎస్ ఉంటే సరిపోతుంది. ఓఎస్ ఏం చేస్తుందో తెలుసుకుంటే ఆ ఓఎస్ కోసం మనం అప్లికేషన్ రాయొచ్చు. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏం చేస్తుంది, ఎంబెడెడ్ సిస్టమ్ రాయాలంటే మనం ఏం చేయాలంటే ఆ హార్డ్వేర్ ఏం చేస్తుంది అనేది తెలియడం ఇంపార్టెంట్ అన్నట్టు. దానికోసం అని చెప్పేసి హార్డ్వేర్ నాలెడ్జ్ కొంత అవసరం పడుతుంది. సో హార్డ్వేర్ నాలెడ్జ్ కావాలంటే మనం బుక్ చదివేసి నేను తెలుసుకుంటాను అని అంటే అంత సులభం కాదు, కానీ ట్రై చేయొచ్చు. సో ఇఫ్ యువర్ ఇంటెలెక్చువల్ నువ్వు ఏదైనా సరే చేయగలుగుతానని కాన్ఫిడెన్స్ తోటి ఏది ఉంటే చేయొచ్చు. కానీ ఏంటంటే మెంటర్షిప్, లిటిల్ బిట్ ఆఫ్ గైడెన్స్ అండ్ ట్యూటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న కోర్స్ చేయండి ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద. లైక్ మనకు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాయి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే సిఎంసి లాంటి కంపెనీస్ ఉన్నాయి. సిఎంసి లాంటి కంపెనీస్లలో ఏం చేస్తారంటే వాళ్ళు ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే మీ బీటెక్ అయిపోయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే సిఎంసి వెబ్సైట్ మీరు కంటిన్యూస్గా వాచ్ చేస్తుండండి. టీసీఎస్ సిఎంసి వెబ్సైట్ వాచ్ చేస్తుంటే మీకు ఏమవుతుందంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో దాన్ని కొంచెం ఖర్చుతో కూడుకున్నది, కానీ బట్ ఇంట్రెస్ట్ అనేది ఉండేది ఉంటే ట్రై చేయొచ్చు అని చెప్పేసి నేను చెప్తా. అట్ ద సేమ్ టైం నేను ఇంకోటి ఏమంటానంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్స్ ఆర్ కంప్యూటర్ అండ్ ఐటీ ఇంజనీర్స్, ఎంసీఏ గ్రాడ్యుయేట్స్ వీళ్ళు ఎవరైనా సరే ఎంబెడెడ్ సిస్టమ్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎగ్జాంపులే ఇస్తాను. నేను ఎంసీఏ చేశాను. ఎంసీఏ చేసిన తర్వాత ఒకసారి మా ప్రిన్సిపల్ చెప్పిండ్రు అనమాట, ఒక ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద నేను ఒక సెమినార్ ఇవ్వాలి, దాని మీద ఒక ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసుకుని రాని. అప్పటిదాకా నాకు ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే తెలియదు, ప్రామిస్ నాకు తెలియదు. సో నేను అప్లికేషన్ ప్రోగ్రామర్, నేను జావాలో ప్రోగ్రామ్ చేసినాను. అప్పటిదాకా C++ ప్రోగ్రామింగ్ చేస్తున్నాను, జావా ప్రోగ్రామింగ్ చేస్తున్నాను, కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ అనేది ఎప్పుడు చేయాలి అసలు ఏంటి. నేను వెళ్ళేసి అప్పుడు నెట్లో సెర్చ్ చేసేసి అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఒక ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసేసి మా సార్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత సార్ ప్రెజెంటేషన్ ఇచ్చాను. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అయింది ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద. అప్పుడు నేను ఎట్లా అప్రోచ్ కావాలి, ఏం చేయాలి అనేది స్ట్రగుల్ అయిన తర్వాత, బాగా రోజు స్ట్రగుల్ అయిన తర్వాత నాకు ఒకసారి గుర్తొచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు ఒక ఇన్స్టిట్యూట్ కూడా నడిపిస్తారు అన్నట్టు ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద, స్మార్ట్ కార్డ్ కంట్రోలర్స్ మీద వర్క్ చేస్తారు. సో ఆయన వేరే కంపెనీలో ఎంప్లాయ్, బట్ కంపెనీలో ఎంప్లాయ్ అయితే హాఫ్ ఆఫ్ ద శాలరీ ఆయనే ఇన్స్టిట్యూట్ మీద స్పెండ్ చేస్తాడు. ఓన్లీ R&D వర్క్, R&D వర్క్ మీద స్పెండ్ చేస్తాడు. ఆయన హాఫ్ శాలరీ ఇంటికి యూజ్ చేస్తే హాఫ్ శాలరీ R&D వర్క్ మీద స్పెండ్ చేస్తాడు. మా ఫ్రెండ్ కూడా ఆయన గైడెన్స్లో నేర్చుకున్నాడు. ఆయన ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసినట్టు. నేను కూడా పోయి అందులో జాయిన్ అయిపోయి వాళ్ళ కాంట్రిబ్యూట్ చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్ నేర్చుకొని ఆ తర్వాత ఇప్పుడు ప్యూర్ 10 years ఎక్స్పీరియన్స్లో నేను 9.5 years కన్నా ఎక్కువ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీదే వర్క్ చేస్తూ ఉన్నా. కానీ నాకు సంబంధం లేనిది, యాక్చువల్లీ నా క్వాలిఫికేషన్కి సంబంధం లేనిది, కానీ నేను చేయగలిగిన. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఫియర్ అనేది పోగొట్టేటందుకు. సో మీరు అప్లికేషన్ ప్రోగ్రామర్ కదా, నేను ఎంబెడెడ్ సిస్టమ్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు, నో ప్రాబ్లం, చేయొచ్చు. ఓన్లీ థింగ్ మీరు ఏంటి అని అంటే దానికి మౌలిక సదుపాయాలు ఏమేమి నాలెడ్జ్ అనేది కావాలనో ఆ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోండి. మెయిన్ థింగ్, ఫస్ట్ థింగ్ నేను చెప్పేది హార్డ్వేర్ నాలెడ్జ్ కావాలి, సిస్టమ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కావాలి. సిస్టమ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అంటే పోయి అసెంబ్లీ కోడ్ రాయని అవసరం లేదు. నవ్ డేస్ నోబడీ విల్ రైట్ అసెంబ్లీ కోడ్. C++ ప్రోగ్రామింగ్ ఉండాలి.
ప్లస్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి సింక్ అయి ఉంటుంది జనరల్గా, కాబట్టి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఉండాలి. సో ఈ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దాని గురించి కూడా నేను తర్వాత చెప్పడం జరుగుతుంది. సో వింటూనే ఉండండి. నెక్స్ట్ కొంతవరకు సిస్టమ్ ప్రోగ్రామింగ్ కావాలి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ కావాలి, హార్డ్వేర్ నాలెడ్జ్ కావాలి. సో ఇవి నేర్చుకుంటే మీరు ఎంబెడెడ్ ప్రోగ్రామర్ కావచ్చు. అయితే యాక్చువల్లీ నాది నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నా, ఎవరు ఎలిజిబుల్ దీని, కానీ మీరు మొత్తం చెప్పేసిండ్రు ఆల్రెడీ, నాకు ఆన్సర్ వచ్చేసింది. కాకపోతే విషయం ఏంటంటే ఇప్పుడు హార్డ్వేర్ ఇంజనీర్స్కి చాలా ఈజీ, ఇది వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా ఇది నేర్చుకోవచ్చా? అయితే హార్డ్వేర్ ఇంజనీర్కి ఏమవుతుందంటే, అంటే కొంతమంది ఇంటర్మీడియట్ చేసి హార్డ్వేర్ సైడ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఇంజనీర్స్ అవుతారు. సో అయితే దీనికి హార్డ్వేర్ నాలెడ్జ్ ఎంత అవసరమో ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా అంతే అవసరం పడుతున్నట్టు. సో ఈ హార్డ్వేర్ని మనం ప్రోగ్రామ్ ఎట్లా చేయగలుగుతాం అంటే, ఒక చిప్ తయారు చేసినాం అనుకోండి, ఆ చిప్ ఎప్పుడైనా సరే యూజ్లెస్. ఒక ప్రాసెసర్ అనేది ఉన్నది, అంటిల్ అండ్ అన్లెస్ ప్రోగ్రామ్డ్, అది దానికి ఏం తెలియదు అన్నట్టు. ఇట్స్ డమ్ మెషిన్ అనేది డమ్ మెషిన్, దాన్ని ప్రోగ్రామ్ చేయాలి మనం ఎప్పుడైనా సరే. సో ఈ ప్రోగ్రామ్ అనేది చేసుడు కూడా చాలా ఇంపార్టెంట్. హార్డ్వేర్ కేవలం ఉంటే సరిపోదు, ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ హార్డ్వేర్ ఈ మనం చేసిన ప్రోగ్రామ్ తగ్గట్టుగా అది యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అట్లా ఇప్పుడు దానికి సపోజ్ ఇప్పుడు మనం ఎంబెడెడ్ సిస్టమ్స్లలో డిఫరెంట్ కేటగిరీ తీసుకోవచ్చు. చిన్న సిస్టమ్స్ అంటారు వాటిని, చిన్న ప్రాసెసర్స్ అంటారు వాటిని, మైక్రో కంట్రోలర్స్ అంటారు. అట్లా పెద్ద ప్రాసెసర్స్ ఉంటాయి, అట్లా సూపర్ కంప్యూటర్స్లో యూజ్ చేసే ప్రాసెసర్స్ ఉంటాయి. సో అట్లా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటాయి, వేటి ప్రాసెసింగ్ పవర్ దాని ఉంటుంది. సో ఎంబెడెడ్ సిస్టంలో జనరల్గా తక్కువ మెమరీ యూస్ ఉంటుంది. 8-bit మైక్రో కంట్రోలర్, 16-bit మైక్రో కంట్రోలర్, 32-bit నుంచి 64 అట్లా వెళ్తూ ఉంటాయి. బిట్ వైజ్ మైక్రో కంట్రోలర్స్ డిఫరెంట్గా ఉంటాయి, మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్. కొన్ని ఏంటంటే ప్రాసెసర్ ఆ పర్టికులర్ మైక్రో కంట్రోలర్నే మనం ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక చిప్ తీసుకుంటే చిప్కి పిన్స్ ఉంటాయి. ఒక పిన్ నుంచి వోల్టేజ్ ఇన్, ఒక పిన్ నుంచి మైనస్ వోల్టేజ్, ఒక పిన్ నుంచి వోల్టేజ్ అవుట్, ఒక పిన్ నుంచి మైనస్ వోల్టేజ్ అవుట్, అట్లా ఒక పిన్ నుంచి ఇన్పుట్, ఒక పిన్ నుంచి అవుట్పుట్, అట్లా అన్ని డిఫైన్ చేసి ఉంటాయి. కంపెనీ వాడు మనకి చిప్ ఇచ్చినప్పుడు ఆ డిఫైన్ చేసి ఉంటాయి. కానీ ఆ డిఫైన్ చేసిన వాటిని మనం ఏం చేయాలంటే దాన్ని ప్రోగ్రామ్ చేయాలి. సిలో ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని క్రాస్ కంపైలర్ తోటి ఆ పర్టికులర్ మైక్రో కంట్రోలర్ కంపైల్ చేసి, ఆ కంపైల్ చేసిన దాన్ని మనం ఏం చేయాలంటే దానిలో డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసేసి అప్పుడు డిప్లాయ్ చేస్తేనే అప్పుడు రన్ అవుతుంది. సో హార్డ్వేర్ నాలెడ్జ్ మాత్రమే సరిపోదు, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా కావాలంటే రెండు కావాలి, తప్పకుండా కావాలి. ఓకే, అంటే యాక్చువల్లీ హార్డ్వేర్ చేసిన వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది, కానీ రెండు నాలెడ్జ్ ఉంటే హ్యాపీ అనమాట. ఎస్, హార్డ్వేర్ అంటే ఇప్పుడు ఓన్లీ సిస్టమ్స్ హార్డ్వేర్ గురించి తెలుసుకుంటే సరిపోదు. సిస్టమ్స్ హార్డ్వేర్ అనేది వేరు, మళ్ళీ ఎంబెడెడ్ హార్డ్వేర్ అనేది వేరు. ఇప్పుడు మనం కంప్యూటర్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకొని వాటిని అసెంబ్లీ చేసేసి వర్క్ చేసేటట్టు సిస్టమ్ అసెంబ్లీ చేస్తాం కదా, అది కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ వేరు. అది ఎందుకంటే అది హయ్యర్ లెవెల్, చాలా హయ్యర్ లెవెల్ ఉంటుంది. దాంతో ప్రోగ్రామ్తో పని లేదు, ఏ కాంపోనెంట్ ఎక్కడ అసెంబ్లీ చేయాలనేది తెలిస్తే సరిపోతుంది. కానీ ఇదేంటంటే దీనికి స్పెసిఫిక్గా కొంత నాలెడ్జ్ అవసరం. హార్డ్వేర్, డీపర్ హార్డ్వేర్ లెవెల్ నాలెడ్జ్ కావాలి. ఒక ప్రాసెసర్ ఎట్లా పనిచేస్తుంది, ప్రాసెసర్ కెపాసిటీ ఏంటిది, ఆ బిట్స్ని ఎట్లా ఆర్గనైజ్ అవుతాయి, దాని లోపల ఇప్పుడు మనం డీప్ వెళ్తున్న కొద్దీ హార్డ్వేర్ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం VLSI డిజైన్, LSI డిజైన్ అని చెప్పేసి అంటాం. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి. సో అట్లా డీపర్ వెళ్తున్నది, అది హార్డ్వేర్ సబ్జెక్ట్ కంప్లీట్ గా. అట్లా హార్డ్వేర్ చేసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కెరియర్, వాళ్ళ రూట్, వాళ్ళ స్టేటసే వేరుంటది, అది వేరే. వాళ్ళు ఎంబెడెడ్ చేయడం చాలా ఈజీ. VLSI డిజైన్ చేసే వాళ్ళకు, వాళ్ళు ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్ చేయడం అనేది వాళ్ళకు వెన్నతో కొట్టిన పిండి అనుకోవచ్చు. కానీ జనరల్ హార్డ్వేర్ నాలెడ్జ్, సిస్టమ్ అసెంబ్లింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు నేర్చుకొని చేయాల్సి వస్తుంది తప్పకుండా. ఓకే, డీపర్ హార్డ్వేర్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, అప్పుడు చేయాలి. ఓకే, విన్నారు కదా కెరీర్ బజ్ వినే లిజనర్స్ అందరూ. యాక్చువల్లీ మీరు వింటున్నది తెలంగాణ రేడియో. కెరీర్ బజ్ మన ఏంటంటే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనమాట. ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వస్తుంది. లాస్ట్ వీక్ సుమిత్ అన్న వచ్చిండు, ఇట్లనే మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిండు. ఇందాక మనోజ్ అన్న కూడా సేమ్ అదే విషయం చెప్పిండు. ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఇటువైపు రావడానికి మీకు స్పెషల్గా ఇంజనీరింగ్ బీటెక్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ ఏదో కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి శ్రద్ధ ఉంటే వాళ్ళు రావచ్చు అని చెప్పిండు అనమాట. సో మనం ఇంకా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, డీప్ వెళ్దాం మన సబ్జెక్ట్లోకి, ఇంకా మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా నేను కాల్స్ తీసుకోలేదు, కానీ ఇప్పటి నుండి కాల్ తీసుకుంటా. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9966123439 అండ్ స్కైప్ ఐడి తెలంగాణ రేడియో. మీరు కాల్ చేయండి, మన గెస్ట్తో మాట్లాడచ్చు. మన గెస్ట్ మనోజ్ ఎనగంటి, జనరల్ సెక్రటరీ టీటా, అండ్ ఆయన లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీలో 10 years నుండి మన ఎంబెడెడ్ సిస్టమ్స్ పైన వర్క్ చేస్తున్నారు. అండ్ మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర నుండి మీరు రాబట్టుకోవచ్చు కాల్ చేస్తే. నా నెంబర్ 9966123439 అండ్ స్కైప్ ఐడి తెలంగాణ రేడియో. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మనం ఇంకా మాట్లాడుకుందాం. స్టేట్ టు తెలంగాణ రేడియో, మన పాట మన రేడియో. నేను మీ కిరాక్షర్ క్రాంతి.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఆధ్యాత్మిక భావాలతో శోభాయమానం చేస్తూ మనస్సుని మతమయం చేస్తూ భక్తిరసభరితమైన పాటలతో అలరింపచేస్తూ తెలంగాణ పాటల పూదోటలో భక్తిభావం పరిమళింపచేస్తూ మన పాట మన రేడియో ద్వారా తెలంగాణ రేడియో.com లో మీ ముందుకొస్తున్న భక్తి కార్యక్రమం భక్తి తరంగం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు మీ తెలంగాణ రేడియోలో. పాటే మంత్రము మాటే గానము ఈ పాటే ఈ మాటే మంగళవాద్యము ఇది కళ్యాణి కమనీయా గాత్రము పాటే మంత్రము మాటే గానము. మధురమైన పాటలతో పసందైన మాటలతో పరవశించిపోవడానికి సిద్ధంగా ఉండండి మీ కళ్యాణితో పాటే మంత్రమా. సోమవారం నుండి శనివారం దాకా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మీ తెలంగాణ రేడియోలో తప్పక వినండి. You're listening to Telangana Radio, Mana Pata, Mana Radio. Stay tuned. అదనమాట భక్తి తరంగము అండ్ ఇంకోటి పాటే మంత్రము ఖచ్చితంగా వినండి. వాటితో పాటు కెరీర్ బజ్ మాత్రం తప్పకుండా వినండి. అవి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన డివోషన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అయితే ఇది మీ కెరియర్కి మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రోగ్రామ్. ఖచ్చితంగా ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వినండి. అండ్ దీనికి సబ్జెక్ట్కి టచ్లో ఉన్నవారు అంటే మీకు సంబంధించిన స్నేహితులు లేకపోతే ఎవరో రిలేషన్స్ ఎవరో ఒకరు రిలేటివ్స్ ఉంటారు వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ మీకు ఎక్కడ ఫ్రీగా దొరకవు. ఇక్కడ మనం కెరీర్ బజ్ అనే ప్రోగ్రామ్ పెట్టి తెలంగాణ రేడియోలో మాత్రమే స్పెషల్గా అందిస్తున్నాము. అండ్ టీటా వాళ్ళు స్పెషల్గా దీని గురించి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ కూడా సండే కానీ అట్లా ఒక స్పెషల్ డేస్ పెట్టి వాళ్ళు ఒక టైం చెప్పి ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు అనమాట. ఆ టీటాకి సంబంధించిన ప్రతిరోజు ఒక స్పెషల్ ప్రతి శనివారం ఒక స్పెషల్ గెస్ట్ వచ్చి మన స్టూడియోలో మనందరికీ మన లిజనర్స్ అందరికీ నాలెడ్జ్ని వాళ్ళు పంచుతున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ చాలా గొప్పది కాబట్టి మీరు టీటా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మా షోస్ వినాలి. అండ్ తర్వాత ఖచ్చితంగా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా మనము ఖచ్చితంగా అటెండ్ అయ్యి మనం ఆ నాలెడ్జ్ని పొందుదామని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ అండ్ ఇప్పుడు మనతో పాటు ఎనగంటి మనోజ్ ఉన్నాడు. ఆయన సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, 10 years ఎక్స్పీరియన్స్, లీడింగ్ ఎంఎన్సీలో. ఆ పేరు మాత్రం నేను డెఫినెట్ అసలు చెప్పాను నేను, ఎందుకంటే మాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ అనమాట. సుమిత్ అన్నామని మనోజ్ అని అయిపోయిండు. సరే, జనరల్ సెక్రటరీ టీటాకు. అయితే ఇప్పుడు అన్నున్నాడు. యాక్చువల్లీ డీప్ వెళ్తున్నాం మన సబ్జెక్ట్లోకి. ఇందాక నేను జస్ట్ ఇంట్రొడక్షన్ ఒకటి ఇచ్చిన, టీటా గురించి మాట్లాడిన తర్వాత ఇంట్రొడక్షన్ ఇచ్చినాం. ఇప్పుడు కొంచెం డీప్ వెళ్దామని చెప్పేసి నేను డిసైడ్ అయినా అనమాట. అయితే అన్న ఏ టెక్నాలజీస్ లాంగ్వేజ్ గురించి మాట్లాడదాం అనుకోగానే ఒక కాల్ వచ్చింది. కాల్ తీసుకొని మనం వెళ్దాం సబ్జెక్ట్లోకి. తప్పకుండా. హలో, నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ రేడియో. హలో, నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ రేడియో. ఎవరు? నా పేరు హేమ. హేమ, హౌ ఆర్ యు? I am fine. How are you? I am fine, సూపర్. కేక్ అనా? కేక్ ఉన్నావా? అంటే కిరాక్ ఉన్నా, కాకపోతే ఇప్పుడు కిరాక్ అని చెప్పలేను నేను. ఈ ప్రోగ్రామ్ అట్లాంటిది కాదు. ఇది కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్. నేను కొంచెం కూల్గా ఉండాలి, అందుకని కూల్గా ఉండి బాగున్నానండి అని చెప్తున్నా. ఓకే ఓకే. ఈరోజు కెరియర్ గైడెన్స్ లో టాపిక్ ఏంటండి? హేమ గారు, యాక్చువల్లీ మీరే పాయింట్కి వచ్చారు, నేనే తీసుకొద్దాం అనుకున్నా. నాతో పాటు మనోజ్ ఎనగంటి అని సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట, 10 years ఎక్స్పీరియన్స్ ఎంఎన్సీలో. మీకు కూడా ఎంఎన్సీలో హెల్ప్ చేస్తాడు మీరు బాగా మాట్లాడితే. అయితే ఆయన ఉన్నాడు. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఐడియా ఉందా మీకు? ఐడియా లేదండి. ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాము ఈ వీక్. అయితే మీరు అన్నతో మాట్లాడండి ఒకసారి. హలో హేమ గారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ గురించి నేర్చుకున్నా కూడా ఎడ్యుకేషన్ కి సంబంధం లేకుండా కంపెనీస్ లో జాబ్ ట్రై చేయొచ్చా? ఎడ్యుకేషన్కి సంబంధం ఉన్న దాన్ని నేర్చుకొని వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ బాగా ఎక్కువ ఉంటుంది. అట్లా అని చెప్పేసి కేవలం దాంతోటే వెళ్ళాలని లేదు. ఏంటంటే మనకు టైం సిచ్యువేషన్ని బట్టేసి మనం ఒక కోర్స్ చేస్తాం,
అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ నేను సివిల్ చేద్దామని అనుకున్నప్పుడు అనుకోకుండా మెకానికల్ చేయాల్సి వచ్చింది. అట్లా అని చెప్పేసి మనం సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మెకానికల్ అయిపోయిన తర్వాత ట్రై చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. అవి ఏంటంటే మనం తొందరగా గ్రాస్ప్ చేసుకోవడం కష్టం అన్నట్టు. సో అందుకోసం అయితే కంప్యూటర్కి సంబంధించి మనం బీఎస్సీ చేయనివ్వండి, బీసీఏ చేయనివ్వండి, ఎంసీఏ చేయనివ్వండి, బీకామ్ కంప్యూటర్స్ చేయండి, కంప్యూటర్స్ సంబంధించి ఏ సబ్జెక్ట్ చేసినా కానీ మీకు ఆల్రెడీ కంప్యూటర్స్ మీద ఎక్స్పోజర్ అనేది వస్తుంది కాబట్టి మీరు స్పెసిఫిక్గా ఒక కోర్స్ అనేది నేర్చుకోవడం ఈజీ అవుతుంది మీకు. సో నేనేమంటానంటే అంటే మార్కెట్ లో దేనికి ఎక్కువ ఉంటే ఆ కోర్స్ జాయిన్ అయిపోయి నేర్చేసుకొని దాని మీద ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు కదా. అవును అవ్వచ్చు. స్ట్రైట్ ఆన్సర్ ఏంటి అంటే అవును అవ్వచ్చు. మీరు బీకామ్ చేసిన తర్వాత కంప్యూటర్ సైడ్ జావానో లేకపోతే ఇంకేదైనా నేర్చుకొని వెళ్ళి జాబ్ ట్రై చేద్దామని అనుకుంటున్నారా అంటే దానికి రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవు. మీ క్వాలిఫికేషన్ అనేది ఉండి మీరు కోర్సు నేర్చుకొని మీరు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ బాగా ఆన్సర్ చేయగలిగితే ఎస్ మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవును సార్, నాది ఇప్పుడు డిప్లొమా అయిపోయింది, ఇంకా టెస్టింగ్ టూల్స్ జాయిన్ అయ్యా నేను. అలా డౌట్ వచ్చింది అనమాట. బీటెక్ వాళ్ళకి ఈసీఈ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటది అంటారు కదా. డిప్లొమా మీరు దేంట్లో ఏ సబ్జెక్ట్ లో డిప్లొమా చేసిండ్రు? ఎలక్ట్రానిక్స్ సార్. ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా. సో ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ఫౌండేషన్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అని చెప్పి అనొచ్చు. మీరు ఏంటి అని అంటే డిప్లొమాని మీరు ఇంజనీరింగ్ కి కంటిన్యూ చేస్తే నేను మంచిదని చెప్పేసి చెప్తాను. నేను ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాను, ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నారా? ఓకే. అంటే నేను జాయిన్ అయ్యేటప్పుడు ఏమన్నారంటే లేదండి దేంట్లో చదువుకున్నా కూడా వెళ్ళొచ్చు అన్నారు. బట్ కానీ ఇంటర్వ్యూస్ అలా వచ్చినప్పుడు సిఎస్సి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది దీంట్లో అవకాశం అలా అంటే. అవును, మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు టెస్టింగ్ టూల్స్ మీద మీరు నేర్చుకోవచ్చు. టెస్టింగ్ టూల్స్ నేర్చుకొని టెస్టింగ్ టూల్స్ సైడ్ వెళ్ళొచ్చు. కానీ నేనేమంటానంటే మీరు ఎలక్ట్రానిక్స్ చేస్తున్నారు, మంచి ప్రెస్టీజియస్ సబ్జెక్ట్ అది. సో అది ఎంబెడెడ్ సిస్టమ్స్ కి దగ్గర ఉన్న సబ్జెక్ట్ కూడా. అండ్ ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ అనేది ఉంటే కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మనము ఎంబెడెడ్ సిస్టమ్స్ లో కెరియర్ ని డెవలప్ చేసుకోవచ్చు ఒకటి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు టెస్టింగ్ టూల్స్ చేస్తా అంటున్నారు కదా, దాన్ని కూడా నేను మంచి కోర్స్ అనే చెప్తాను. ఎందుకంటే టెస్టింగ్ ఆపర్చునిటీస్ కూడా ఎలక్ట్రానిక్స్ లో చాలా ఉంటాయి. సిమిలర్ కైండ్ ఆఫ్ టూల్స్ యూజ్ చేసి టెస్టింగ్ చేయడం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో నేను ఏ కోర్స్ చేసినా కానీ తప్పనను, కానీ మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ హేమ గారు. ఇట్లా కాల్ చేస్తానండి. బై బై. అదనమాట హేమ గారి డౌట్ అట్లుంది. అంటే యాక్చువల్లీ ఒక్కొక్కరు ఇప్పుడు మార్కెట్ లో ఎట్లుందంటే ఆ కోర్స్ కి ఫుల్ భూమి ఉందంటే వెళ్ళిపోయి అది నేర్చేసుకుంటున్నారు, గుడ్డిగా వెళ్ళిపోయి అది కూడా. సో అట్లనే ఉంది. అంటే మనం ఒకసారి మళ్ళీ మన క్వశ్చన్స్ లోకి వద్దాము. టెక్నాలజీ లాంగ్వేజ్ ఏవి కావాలి అసలు ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ కి? అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు హార్డ్వేర్ నాలెడ్జ్ అనేది అవసరం. హార్డ్వేర్ నాలెడ్జ్ అంటే సిస్టమ్ హార్డ్వేర్ నాలెడ్జ్ కావాలి. కేవలం కాంపోనెంట్ లెవెల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా కాంపోనెంట్ లెవెల్ నాలెడ్జ్ ఏంటంటే అసెంబ్లింగ్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఆ కెరియర్ అనేది డిఫరెంట్. ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఏంటి అని అంటే మనకు డీప్గా ప్రాసెసర్ అంటే ఏంటి, ప్రాసెసింగ్ పవర్ ఏంటి, బిట్స్ ఏంటివి, బైట్స్ ఏంటివి. ఎలక్ట్రానిక్స్లో మనకు చెప్తారు కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎట్లా జరుగుతాయి, బిట్స్ బైట్స్, జీరోస్ వన్స్ అని చెప్పేసి చెప్తారు అన్నట్టు, అవి ఏంటి అసలు. నెక్స్ట్ గేట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఒక పీసీబీలో కమ్యూనికేషన్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది అది గేట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ తోటి డిజైన్ చేస్తారు అన్నట్టు, అది సర్క్యూట్ డిజైన్. సో అది డీప్గా కొంచెం అది డీప్గా వెళ్తాయి. కానీ మనకు ఎట్ ద హయ్యర్ లెవెల్ మనకు కావాల్సింది ఏంటంటే ఏం ప్రాసెసర్, అది ప్రాసెసర్ కెపాసిటీ ఎంత, ఎన్ని బిట్స్ తోటి మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. నెక్స్ట్ దానికి ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఎంత ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఉన్నది, ఎంత రీడ్ ఓన్లీ మెమరీ ఉన్నది. సో ఈ ప్రోమ్ అని అంటారు, ఇరేజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ మెమరీ. సో అట్లా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి, వాటి నాలెడ్జ్ అనేది అవసరం ఒక ప్రాసెసర్ని తీసుకుంటే. అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్కి వచ్చేసరికి ఏంటి అని అంటే మనం ఒక హార్డ్వేర్కి ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే మనం అదే హార్డ్వేర్కి ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. కానీ మనం ఒక ప్రోగ్రామ్ రాసినాం, దాన్ని దీని మీద పెడతా, ఇక్కడ నుంచి వేరే దాని మీద పెడతా అని చెప్పడం కుదరదు. ఎందుకంటే మామూలు అప్లికేషన్ డెవలప్మెంట్లో అది కుదురుతుంది, కానీ ఈ ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్లో అది ఒకటి కుదరదు. ఎందుకంటే మనం దేనికి స్పెసిఫిక్గా ప్రాసెసర్కి రాస్తామో దానికి మాత్రమే పనిచేస్తుంది, ఆ డివైస్కి మాత్రమే పనిచేస్తుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదు, కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ప్లాట్ఫామ్ ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఏం టెక్నాలజీస్ కావాలి, హార్డ్వేర్తో పాటు మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి అంటే మనకు బిట్స్ అండ్ బైట్స్ లాంగ్వేజ్, అంటే సిస్టంలోకి వెళ్ళేసరికి బిట్స్ అండ్ బైట్స్కి ఫామ్ కావాలి, దానిపైన అసెంబ్లీ లాంగ్వేజ్ అని అంటాం. సో అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది పాత మెథడాలజీ, అంటే
స్టిల్ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఒరాకిల్ ఇట్లాంటిది. జావా ఒరాకిల్ అనేది ఏంటంటే చాలా హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం వెరీ వైడ్ వ్యూ నుంచి చూస్తే, అంటే మనం మన పీసీ మానిటర్ ఓపెన్ చేసో లేకపోతే ఐప్యాడ్ లేకపోతే మన ఫోన్ ఓపెన్ చేసి చూసినప్పుడు మనకు కనిపించే ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, అది యూజర్ ఇంటర్ఫేస్, జియోఐ అంటాం అన్నట్టు. సో అది దాని లెవెల్లో జావా ఒరాకిల్ అనేది యూజ్ చేసుకో. వాటి పెక్యులర్ థింగ్స్ వాటికుంటాయి. కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకు స్పెసిఫిక్గా ఇప్పుడు జావాలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏపీఐస్ ఉన్నాయి, కొన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ సంబంధించిన ఏపీఐస్ ఉన్నాయి జావాలో డెవలప్ చేసినాయి. సో దాన్ని జావా మొబైల్ ఎడిషన్ అని చెప్పేసి, మొబైల్స్ కోసం అని చెప్పి జావాలో ఇంకేదో సమ్ కైండ్ ఆఫ్ అదర్ ఏపీఐస్ అనేది తయారు చేసిండ్రు. అవి ఏంటంటే స్పెసిఫిక్గా ఆ ప్రాసెసర్కి మాత్రమే ప్రోగ్రామ్ చేయొచ్చు. ఓకే, అట్లా. అది మాత్రమే కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేసిక్గా ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేసరికి మనకు ముందు మైండ్లోకి రావాల్సింది సి అసెంబ్లీ లాంగ్వేజెస్. ఓకే, సి అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మెయిన్ మన మైండ్లోకి రావాలి. అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఒకప్పుడు వైడ్లీ యూజ్డ్ కానీ స్లోలీ ఫేడ్ అయిపోతూ వచ్చింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆ ఇన్స్ట్రక్షన్ సెట్ చాలా టఫ్ ఉంటుంది, అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ సెట్. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని గుర్తు చేసుకుని దాన్ని ప్రోగ్రామ్ చేయాలి అని అంటే కొంచెం టిపికల్ అన్నట్టు. కానీ దానికి సంబంధించి ఏమైపోయిందంటే ఇప్పుడు చాలా వరకు ప్రోగ్రామింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ సి లాంగ్వేజ్ లోనే జరుగుతుంది. సో సి లాంగ్వేజ్లలో అన్ని ప్రాసెసర్ డెవలప్ చేసే ప్రతి కంపెనీ లైక్ ఇన్ఫినియాన్ ఆర్ మైక్రోచిప్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు పానాసోనిక్ ఇవన్నీ వాళ్ళు ఏంటంటే ఓన్గా ఏపీఐస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆర్ సి లాంగ్వేజ్ ఇంటర్ఫేసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, కంపైలర్స్ ఇస్తున్నారు వాళ్ళే. సో మనం ఏంటి అని అంటే సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం ఏ ప్రాసెసర్కైనా సరే మనం ప్రోగ్రామింగ్ చేయొచ్చు. ఓకే, అదొకటి. టెక్నాలజీస్ ఇంకేం కావాలి అని అంటే కొన్ని రియల్ టైమ్ సిస్టమ్స్ ఉంటాయి లైక్ ఫ్లైట్ సిమ్యులేటర్స్, మన హెలికాప్టర్స్లలో వాటిలలో నడిచేవన్నీ ఏంటంటే రియల్ టైమ్ సిస్టమ్స్ అన్నట్టు. మిజైల్స్ వాటన్నిటిలో రియల్ టైమ్ సిస్టమ్స్, అవి చాలా రియల్ టైమ్ సిస్టమ్. సో అందులో మనకు హార్డ్ రియల్ టైమ్ అండ్ సాఫ్ట్ రియల్ టైమ్ సిస్టమ్స్ అనేసి ఉంటాయి అనమాట. సో ఏ సిస్టమ్కి తగ్గట్టుగా ఆ ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటి ఏంటంటే అదర్ దెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి, అదర్ దెన్ హార్డ్వేర్ నాలెడ్జ్, వీ హ్యావ్ సర్టన్ అదర్ థింగ్స్ ఆల్సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే పేరు నేను కొత్తగా వింటున్నా. అయితే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకి ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వినుంటారు కదా, మనం సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని చేస్తాం. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మన కంప్యూటర్ లోపల సిపియూలో ఉన్న ప్రాసెసర్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సింది తీసుకొచ్చి మనకు ముందు చూపిస్తుంది. అంటే బ్రౌజర్ ఓపెన్ చేసేసి లాగిన్ అవ్వడము, లేకపోతే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసి ఫోల్డర్ని కాపీ చేసుకోవడం. సో చాలా టాస్క్స్ మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాం ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే చాలా హయ్యర్ లెవెల్గా రన్ అవుతూ ఉంటుంది. అట్లనే మనకు డీప్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే నేనేమన్నాను అన్నీ కలిపి ఒకటే సిస్టమ్లు ఉంటాయని చెప్పిన కదా, అట్లా చెప్పినప్పుడు అవన్నిటిని రన్ చేసేందుకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరం పడుతుంది. సో డివైస్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ వేరు, ప్రాసెసర్ పనిచేసేందుకు వాటి పైన రన్ అయ్యే ఆపరేటింగ్ సిస్టమ్ వేరు. ఆ ప్రాసెసర్ రన్ అవ్వడానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది, దాన్ని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. వాటి పేర్లు కొన్ని చెప్తాను, విఎక్స్ వర్క్స్ అని చెప్పేసి, క్యూఎన్ఎక్స్ అని చెప్పేసి, అట్లా కొన్ని కోరస్ అని చెప్పి, రియల్ టైమ్ లైనెక్స్ అని చెప్పేసి ఉన్నది. సో విండోస్ సిఈ అని ఉంటుంది. విండోస్ కూడా రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది ఒకటి, దాన్ని విండోస్ సిఈ అంటాం మనం. సో ఇట్లా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకు, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. వాటి ఏంటి అంటే విండోస్ అంతా పెద్దగా ఉండదు అన్నట్టు, చాలా తక్కువ మెమరీలో రన్ అవుతుంది. అది కూడా కొన్ని ఏపీఐస్ ప్రొవైడ్ చేస్తుంది, ఇంటర్ఫేసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇంటర్ఫేసెస్కి మనం ప్రోగ్రామ్ చేసేసి ఆ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం యూజ్ చేసుకుంటాం. అది మరి ఇవి నేర్చుకోవాలంటే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇవన్నిటి కూడా కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎంబెడెడ్ నేర్చుకుంటున్నాం అంటే దానికి హార్డ్వేర్ నాలెడ్జ్ అవసరం, ప్రోగ్రామింగ్ అవసరం. సో అట్ ద సేమ్ టైం మనకు ఆ కోర్సులో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒకటి కంపల్సరీ పార్ట్ అన్నమాట. ఓకే, అది కూడా సబ్జెక్ట్, అది కూడా మనం ఓవర్టేక్ చేస్తేనే ఇక్కడికి వస్తాను. అది కూడా నేర్చుకుంటే మనం తప్పకుండా మంచి నాలెడ్జ్ ప్లస్ మనం చేసుకోవచ్చు. ఒక ప్రోగ్రామింగ్ తో పాటు ప్రోగ్రామింగ్ మాత్రమే సరిపోదు, మనకు ఇవన్నీ నాలెడ్జ్ కూడా ఉండాలి. అయితే ఈ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఎంబెడెడ్ కోర్సులో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. ఓకే, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నేర్చుకునే వాళ్ళకి ఇది వచ్చేస్తుంది ఇంటర్నల్గా. సో లాంగ్వేజెస్ అనగానే మనం రెగ్యులర్గా ఈ లాంగ్వేజ్ వింటుంటాం, సి లాంగ్వేజ్ ఒరాకిల్ కాకుండా ఈ లాంగ్వేజ్ ఏవేవి యూస్ఫుల్, ఏవేవి నేర్చుకుంటే మంచిదని చెప్పి కూడా తెలుసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లకు మనం ఎంటర్ అవుదామన్నా. అయితే డొమైన్స్కి బిజినెస్ సెక్టార్లలో దేనిలో యూజ్ అవుతుంది అసలు? సో
ఏమేమి డొమైన్స్లలో మనకు ఎంబెడెడ్ సిస్టమ్స్ యూజ్ అవుతుంది? ఏమేమి డొమైన్స్లలో, బిజినెస్ సెక్టార్స్లో ఎటువైపు, ఎట్లాంటి బిజినెస్ సెక్టర్స్లో? సో మనకు యాజ్ నేను చెప్పినట్టు మనం యూజ్ చేసే ప్రతి సిస్టమ్, ప్రతి చిన్న ఐటమ్ మనం యూజ్ చేసేది ఇట్ ఇన్వాల్వ్స్ సమ్ ఎంబెడెడ్ సిస్టమ్ ఓన్లీ, కంపల్సరీ. మన ఇంట్లో హౌస్ హోల్డ్ లో కానివ్వండి, బయట మార్కెట్లో కానివ్వండి, బయటికి ఆఫీసెస్లో కానివ్వండి, ఎక్కడైనా సరే. సో నేను ఈ పర్టికులర్ కెరియర్కి సంబంధించి మనం ఎంచుకోవాల్సినవి, మనం చూసుకోవాల్సిన కంపెనీస్ ఏంటి అని అంటే, సర్వీస్ ఇండస్ట్రీ, ప్రతి సర్వీస్ ఇండస్ట్రీలో ఎంబెడెడ్ డొమైన్ అనేది ఒకటి ఉంటుంది, సిస్టమ్స్ డొమైన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డొమైన్లో ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి, ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విప్రో, ఇన్ఫోసిస్, సత్యం, టీసీఎస్, సిఎంసి, అన్ని లీడింగ్ ఎంఎన్సీస్ లో, అన్ని లీడింగ్ సర్వీసెస్ కంపెనీస్లలో ఆపర్చునిటీ ఉంటుంది. ఇది కంటిన్యూ చేద్దామన్నా ఖచ్చితంగా. అయితే కాల్ కట్ అయిపోయింది, నో ప్రాబ్లం, కంటిన్యూ చేయండి అని మీరే చెప్తున్నారు, అంటే ఇంపార్టెంట్ కాబట్టి చెప్పండి. సో అయితే మనకు సర్వీస్ ఇండస్ట్రీస్లలో కంపల్సరీ ఒక డివిజన్ డొమైన్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద వర్క్ అనేది ఉంటుంది కంపల్సరీ. అంటే వేరే ప్రోడక్ట్ కంపెనీస్కి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు, లైక్ ప్రోగ్రామింగ్ చేసేసి వాళ్ళకి ఇవ్వడం, అట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎంబెడెడ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ కంపెనీస్ ఇట్ సెల్ఫ్ ఉన్నాయి, లైక్ తోషిబా. ఓకే. సో తోషిబా డెవలప్స్ లాట్ ఆఫ్ సిస్టమ్స్, రైట్? వాళ్ళు స్విచ్చెస్, లోపల ఇంటర్నల్ కాంపోనెంట్స్, హార్డ్వేర్, సెమీ కండక్టర్ సంబంధించి చాలా వర్క్ చేస్తారు. తోషిబా, పానాసోనిక్, మనం ఇంకా నేను కూడా చూసాను, దాని గురించి మాట్లాడదాము. కాల్ తీసుకుని మాట్లాడదాము. హలో, నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ రేడియో. గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు కెరీర్ బజ్ నడుస్తుందండి షో. అది చూసా. మనోజ్ తోటి మాట్లాడచ్చా? మనోజ్ జనగంటి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి సార్. ఇది నేను ఇప్పుడు బిఎస్సీ చేస్తే ఎంబెడెడ్ దాంట్లోకి రావాలంటే ఎట్లా స్టార్ట్ చేయొచ్చు? మీరు బిఎస్సీ చేస్తున్నారు, బిఎస్సీ చేస్తూ మీరు ఎంబెడెడ్ లోకి రావాలంటే మీరు ఒక ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద కోర్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కోర్సు ఎంబెడెడ్ సిస్టమ్ కోర్సెస్ చాలా ఉన్నాయండి, అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో మీకు ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్ నేర్పిస్తారు. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని మైక్రో కంట్రోలర్స్ అండ్ హార్డ్వేర్ మీద నాలెడ్జ్ ఇస్తారు. అట్ ద సేమ్ టైమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C++ అండ్ RTOS, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఈ సబ్జెక్ట్స్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసి ప్రాజెక్ట్స్ చేయిస్తారు. ప్రాజెక్ట్స్ చేయించిన తర్వాత మీకు ఏంటంటే నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. సో అప్పుడు మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ జాబ్ కోసం ట్రై చేయొచ్చు. ఇది అయితే ఎంత మాత్రం ఉంటుంది? అది అంటే డబ్బులు ఫీజు కట్టాలంటే ఏమాత్రం ఉండొచ్చు? అయితే అది కొన్ని ఇన్స్టిట్యూట్స్ 20,000 నుంచి స్టార్ట్ అయిపోయి 30,000, 40,000, 1,50,000 వరకు కూడా ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్. సో వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్, కొంతమంది రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయిస్తారు, కొంతమంది ప్లేస్మెంట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అట్లా డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. సో మనం కేవలం కోర్స్ నేర్చుకోవాలంటే అది స్టార్టింగ్ 20,000 నుంచి కూడా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. అది ఐడియా లేకుండా అసలు, అంటే ఇప్పుడు అందరూ IT సాఫ్ట్వేర్ అంటున్నారు. సో బిఎస్సీ నుంచి అయితే చేయాలంటే వెళ్ళాలంటే ఎట్లా అనేది ఐడియా లేకుంటుంది. థ్యాంక్స్ మనోజ్ గారు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. తప్పకుండా మేము ఒక సెమినార్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ సండే. సో మీరు ఆ సెమినార్ కూడా అటెండ్ అవ్వచ్చు. రేపు పొద్దున సెమినార్ ఉంది 10 to 12 మా సంజయ్ రెడ్డి నగర్ ఆఫీస్ లో మన క్రాంతి అన్న చెప్తాడు. డెఫినెట్ గా షో అయిపోయే ముందు అడ్రస్ చెప్తామండి, ఖచ్చితంగా నోట్ చేసుకోండి, రేపు అటెండ్ అవ్వండి సెమినార్. థ్యాంక్ యూ క్రాంతి గారు. తెలంగాణ రేడియో కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. సేమ్ సబ్జెక్ట్ మీద రేపు సెమినార్ ఉంటుంది, ఓకేనా? థ్యాంక్ యూ అండి. అదనమాట. యాక్చువల్లీ ఇట్లాంటి డౌట్స్ మీ అందరికి కూడా చాలా ఉండుంటాయి. మీరు కాల్ చేయండి, లైన్స్ ఓపెన్ చేసాము. 9966123439. స్టార్టింగ్ ట్రై చేసి అలసిపోయి ఉంటారు. ఏమనుకుంటుంటారు అంటే వీళ్ళు కాల్ తీసుకోరేమో, ఇట్లా మాట్లాడుతుంటారేమో, చర్చా కార్యక్రమం అనుకుంటుంటారు. కాకపోతే కాదు. అండ్ ఫస్ట్ మీకు కొంచెం జనరల్ గా నాలెడ్జ్ ఇద్దామని చెప్పేసి, జనరల్ దీని గురించి అవగాహన కోసం స్టార్టింగ్ కాల్ తీసుకోలేదు, కానీ ఇప్పుడు కాల్ తీసుకుంటాం. మీరు కాల్ చేయండి. నా నెంబర్ 9966123439. స్కైప్ ID తెలంగాణ రేడియో. ఎవరైనా కాల్ చేయండి. ఇక్కడ మనోజన్ ఉన్నాడు, లీడింగ్ MNC కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. ఆయనకు ఎంబెడెడ్ సిస్టమ్ మీద ఘోరమైన నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని మీరు యూజ్ చేసుకోండి, ఉపయోగించుకోండి. అండ్ ఇప్పుడు నేను కూడా తెలుసుకుంటున్నాను అనమాట. అసలు ఆ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది నాకు కొత్తగా తెలిసింది. అండ్ ఇందులో నాకు కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను కూడా నలుగురితో చెప్తా. అండ్
మనం ఇందాక మీరు పానాసోనిక్ కంపెనీస్ దగ్గర సో కంపెనీస్ మనకు సిస్టమ్స్ డెవలప్ చేసే కంపెనీస్ చాలా ఉంటాయి, ఎంబెడెడ్ కంపెనీస్. సోనీ, పానాసోనిక్, తోషిబా, హెచ్పి, ఐబిఎం. సో ఇట్లా చాలా కంపెనీస్ వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే కంపెనీసే. సో ఇట్లా నెంబర్ ఆఫ్, మీరు ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఏదైనా చూస్తే మీరు ఫస్ట్ మైండ్లో పెట్టేసుకోండి, ఆ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యూనిట్ ఉంటుంది, కంపల్సరీ అందులో ఆపర్చునిటీస్ ఉంటాయి, వెళ్ళి ఒకసారి ఎత్తుకోండి. ఎంబెడెడ్ మీద ఆపర్చునిటీస్ వెతుక్కుంటున్నారు అంటే వెళ్ళండి sony.com. సోనీలో మీరు ఎన్నో డివైజెస్ చూస్తారు కదా, sony.com వెబ్సైట్కి వెళ్ళి అందులో కెరియర్ సెక్షన్ చూడండి, ఆపర్చునిటీస్ కోసం చూడండి, మీకు ఎంబెడెడ్ మీద ఓపెనింగ్స్ కనబడుతూ ఉంటాయి. సో అట్లా మీరు కంపెనీస్ అన్నింటినీ అప్రోచ్ కావచ్చు. ఓకే, ఆపర్చునిటీస్ కోసం అట్లా ట్రై చేయొచ్చు. సో ఇది బిజినెస్ సెక్టర్స్ అంటే కేవలం రెగ్యులర్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే కాకుండా టెలికాం సెక్టార్లో ఉంటుంది. సో నోకియా ఫోన్స్ డెవలప్ చేయడం కానీ, సోనీ ఎరిక్సన్ ఫోన్స్ ఆర్ మోటరోలా ఫోన్స్, వీళ్ళందరూ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద వర్క్ చేసే కంపెనీసే, టెలికాం సెక్టర్లో ఉంటారు. అట్లా మాత్రమే కాకుండా మనం ఫోన్స్ మాత్రమే అనుకుంటున్నాం కదా, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంకెక్కడెక్కడ ఉంటాయంటే మనం ఫోన్ మాట్లాడినప్పుడు సిగ్నల్ ఒక టవర్ దగ్గరికి వెళ్తుంది కదా, ఆ టవర్ దగ్గరికి అంటే ఆ టవర్ ఎట్లా తీసుకుంటుంది, ఆ టవర్ లో కూడా ఒక సిస్టమ్, అది కూడా. సో అక్కడ కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ వర్క్ అవుతాయి అనమాట. అక్కడ కూడా వాళ్ళు బేస్ స్టేషన్స్ అని అట్లా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ సంబంధించిన సిస్టమ్సే. సో టెలికాం సెక్టర్, ఎలక్ట్రానిక్ సెక్టర్ మీకు కొంతవరకు వచ్చేసరికి మీరు ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ మనం రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నాం కదా, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్లో సింబియాన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని రన్ అవుతుంది, లేకపోతే ఆండ్రాయిడ్ రన్ అవుతుంది. అవి కూడా ఒక రకంగా అప్లికేషన్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తాయి, కానీ అవి బ్యాక్గ్రౌండ్ లో అవి కూడా ఒక ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుంటే మనకు వాటికి ఫైనాన్షియల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఫినాన్స్ కంపెనీస్ కూడా బ్లూంబర్గ్ లాంటివి అప్లికేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఫినాన్స్ కంపెనీస్ కూడా ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తూ ఉంటారు. సో మనకు ఆర్టీఓఎస్ ఒక నాలెడ్జ్ వచ్చింది అంటే ఆర్టీఓఎస్ ఆండ్రాయిడ్ నాలెడ్జ్ నేర్చుకున్నాం అనుకోండి, ఆండ్రాయిడ్ మీద ఎన్నో బోల్డ్ అండ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తూ ఉంటాయి. సో అట్లా వైడ్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్స్లలో మనం ఆపర్చునిటీస్ ని వెతుక్కోవచ్చు, చూసుకోవచ్చు. జనరల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కూడా ఉంటాయి అవకాశాలు, తప్పకుండా ఉంటాయి. జనరల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కూడా ఉంటాయి. అన్ని వెబ్సైట్స్ అన్నిటిలో మనం ఒకసారి మీరు వెళ్ళి కెరియర్ సెక్షన్స్ లోకి వెళ్ళి చూసుకొని మీరు ఆ కోర్సులో మీరు చేసిన కోర్సు C++ మీద కోర్స్ చేస్తారు, రియల్ టైమ్ ఆపరేటింగ్స్ మీద కోర్స్ చేస్తారు, మీరు ఆ కీవర్డ్స్ యూజ్ చేసి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సెర్చ్ చేసుకుంటే మీకు ఏమైతే అంటే ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి వచ్చేసి మీకు కనబడతాయి. ఓకే, అంటే మన కోర్స్, మన స్పెషలైజేషన్ ఏంటంటే ఆ కీవర్డ్స్ మీద వెళ్ళిపోవాలన్నమాట. అవును. సో అప్పుడు జాబ్ సెర్చ్ చేస్తుంటారు, చేస్తున్నప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు జాబ్ సెర్చ్ చేసేటప్పుడు బిఎస్సి అంటే ఓన్లీ ఆపర్చునిటీస్ కోసం మనం ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆపర్చునిటీ ఎక్కడ ఉన్నదని చూడకుండా కీవర్డ్ లో మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయొచ్చు. C++ లైనెక్స్, లేకపోతే C++ VX వర్క్స్ RTOS అను, C++ RTOS అను, లేకపోతే జావా అండ్ RTOS, విండోస్ C RTOS, లేకపోతే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, అట్లా బోల్డ్ అని ఉన్నాయి అన్నట్టు. మీరు ఆండ్రాయిడ్ నేర్చుకుంటే ఆండ్రాయిడ్ మీద చేయండి, నో ప్రాబ్లం, మస్తు ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నట్టు. మీరు వెతుకునేటందుకు వాస్ట్ స్కోప్ ఉన్నది, మీరు వెతుక్కోవచ్చు, జాబ్ ఎక్కడైనా సరే చేయొచ్చు. ఓకే, అంటే ఇంత అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే నేర్చుకుంటే ఇంట్రెస్ట్ కొంచెం ఉంటే సరిపోద్ది. స్పెషల్ గా ఇంజనీరింగ్ అవేం చేయాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అదే ఇందాక కూడా ఎవరు అడిగిండ్రు, ఇందాక అన్న కూడా అడిగింది బిఎస్సి చేసి చేయొచ్చు అంటే, అవును చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. బిఎస్సి కంప్యూటర్ చేసేసి ఎంబెడెడ్ కోర్స్ చేసి నాలెడ్జ్ మంచిగా గెయిన్ చేసుకుంటే మనం సక్సెస్ఫుల్ గా మనం ఇంటర్వ్యూర్ ని ఫేస్ చేయగలుగుతాం, ఆన్సర్ చేయగలుగుతాం, మనకు నాలెడ్జ్ ఉంది చూపించగలుగుతాం అని అనుకున్నప్పుడు ఎస్ యూ కెన్ బిల్డ్ ఎ కెరియర్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. డెఫినెట్ గా, ఎందుకంటే నాలెడ్జ్ ఉంటే ఆబ్వియస్లీ కాన్ఫిడెంట్ గా ఉంటావు కాబట్టి నువ్వు ఇంటర్వ్యూయర్ ముందు, సో యూ కెన్ గెయిన్ అనమాట. సరే, అయితే అసలు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎందుకు చూస్ చేసుకోవాలనే ప్రశ్న ఉంది. అవును, అయితే దీన్ని మీకు సందిద్దాం అనుకుంటున్నా, టైం మనకు అయిపోవచ్చింది, కానీ మీరు ఆన్సర్ చేయక తప్పదు, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఎంబెడెడ్ సిస్టమ్స్ ను ఎందుకు చూస్ చేసుకోవాలంటే, అయితే జనరల్ గా టెండెన్సీ ఏమైపోయిందంటే కొంచెం భయపడతారు ఎంబెడెడ్ సిస్టమ్స్. ఇప్పుడు మనం జావా నేర్చుకుంటే చాలా జాబ్స్ దొరుకుతాయి, SAP నేర్చుకుంటే మంచి శాలరీ దొరుకుతుంది, లేకపోతే ఇంకేదో స్పెసిఫిక్ కోర్సు అట్లా ఏంటంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ప్లస్ ఇదేంటి హాట్ జాబ్స్ అని చెప్పేసి వాళ్ళు పబ్లిసిటీ ఉంటారు. అయితే ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది ఎప్పుడైనా సరే హార్డ్ జాబ్స్ కాదు, కూల్ జాబ్స్. ఓకే, అది నేను చెప్తున్నా కదా. సో ఇది అండర్లైన్ చేసుకోండి, ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది కూల్ జాబ్స్. వాటి అవైలబిలిటీ అనేది ఏళ్ళ తరబడి వస్తూనే ఉన్నది. దే డిడ్ నాట్ ఫేడ్ అవే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. C++, యూనిక్స్ పడిపోవడం లేవడం జరుగుతుంటది గ్రాఫ్. అది సో ఇది కాకుండా
జావాలో కొత్త ఎవల్యూషన్స్ అన్ని వస్తూనే ఉంటాయి. జావా వచ్చినప్పుడు జావా 1.0, 2.0, నవ్వు ఇప్పుడు 10.0, జావా 8.0, సారీ జావా 8.0. సో ఇంత దూరం వచ్చింది, కానీ C++ ఒకటే ఉన్నది, అట్లా ఉన్నది అంతే, పోతూనే ఉన్నది అన్నట్టు. ఇట్స్ కూల్. కాకపోతే ఏంది అని అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎందుకు అని అంటే మనకు నిజంగా మనకు అనలిటికల్ నాలెడ్జ్ ఉన్నది, సో మనకు మ్యాథమెటిక్స్ బాగా చేయగలుగుతాం అన్నప్పుడు యు ఆర్ ద రైట్ గై టు గో అండ్ జాయిన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎందుకంటే లాజిక్ కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది. C++ ప్రోగ్రామింగ్ చేయాలంటే కొంచెం లాజిక్, అడిషనల్ లాజిక్ దెన్ జావా. ఎందుకంటే జావాకు ఏపీఐ మనకు ఉంటుంది అన్నట్టు. సో ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసుకున్నాం, ర్యాండమ్ నెంబర్ చేసుకుని వచ్చి ఉంటుంది. C++కి వచ్చేసరికి ఏమైతే ఆ ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసే ఫంక్షన్ రాసుకోవాలి మనకు సిస్టమ్ తగ్గట్టుగా. అక్కడికి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే భయపడదు, అరే జావాలో అయితే అది ఉంటుంది కదా, ఏపీఐ యూజ్ చేసుకుంటే అయిపోతుంది, ఇది ఎవరు రాస్తాడు రా అని అట్లా కొంచెం అంత ఫియర్ అనేది వస్తుంది. అది మాత్రమే కాకుండా ఇంకోటి ఏంటి అని అంటే C++ మీద ఇంటర్వ్యూస్, లైనెక్స్ ఎంబెడెడ్ మీద ఇంటర్వ్యూస్ పోయినప్పుడు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఇంటర్వ్యూకి పోయినా కానీ టెస్ట్ కంపల్సరీ కండక్ట్ చేస్తారు. అవునా? సో టెస్ట్ కి భయపడతారు చాలా మంది. టెస్ట్ కట్ ఆఫ్ 60%, 70% కట్ ఆఫ్ పెడతారు కాబట్టి టెస్ట్ కూడా కొంచెం భయపడతా ఉంటారు. ఈ తలనొప్పి ఎవరికి కావాలి, ఎవరు టెస్ట్ రాస్తాడు, జావా నేర్చుకుంటే క్వశ్చన్లు అడుగుతాడు, ఆన్సర్ చెప్పేసేయచ్చు, జాబ్ వస్తే వెళ్ళిపోవచ్చు అనేది కూడా కొంచెం ఈజీనెస్ అనేది ఉంటుంది, ఈజీ అనేది ఉంటుంది. అంటే నేను అది ఈజీ ఇది టఫ్ అన్నట్టుగా నేనేం డిస్క్రిమినేట్ చేస్తలేను. దేని ఇంపార్టెన్స్ దాందే, దేని నాలెడ్జ్ దాందే, అది తక్కువేం కాదు. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ వాస్ట్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్డ్ ఇన్ జావా అండ్ అదర్ లాంగ్వేజెస్ అండ్ అదర్ స్పెసిఫిక్ లాంగ్వేజెస్ లైక్ టిప్కో, మిడిల్ వేర్ కాంపోనెంట్స్, మిడిల్ వేర్ అప్లికేషన్స్ ఇవన్నీ. సో ఎంబెడెడ్ సిస్టమ్స్కి వచ్చేసరికి పెక్యులియర్ అనలిటికల్ నాలెడ్జ్ ఎక్కువ, వాళ్ళు బాగా ఆలోచించేసి మనం పజిల్స్ ఎట్లా సాల్వ్ చేస్తాం, శకుంతలాదేవి పజిల్స్ సాల్వ్ చేసినట్టు ఉంటుంది ప్రోగ్రామ్ రాస్తుంటే. సో ఇఫ్ యూ ఆర్ ఏ మ్యాథమెటిక్స్ గై, ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ సాల్వింగ్ పజిల్స్, ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ లాజిక్, దెన్ కమ్ అండ్ జాయిన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎంబెడెడ్ సిస్టమ్లోకి రండి, గ్రో అవ్వండి, అది నేను చెప్పాను. కానీ తర్వాత మాత్రం కూల్ ఉంటుంది అనమాట. కూల్ నేను అంటున్నా కదా, హార్డ్ జాబ్స్ ఉండవు, కూల్ జాబ్స్ ఉంటాయి. సో కూల్ జాబ్ ఎట్లా అంటే మీరు నాలెడ్జ్ నేర్చుకొని వచ్చేసిందంటే మీకు జీవితకాలం మీకు వర్క్ నడుస్తూనే ఉంటుంది. మీరు ఒక దాంట్లో నుంచి తప్పితే ఇంకో దాంట్లోకి వెళ్ళినా కానీ మీకు ఎంబెడెడ్ సిస్టమ్స్, C++, అనేది ఉంటూనే ఉంటుంది ఎప్పుడు. ఓకే, అంటే ఫస్ట్ కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ తర్వాత మాత్రం ఇంకా హ్యాపీ అనమాట, లైఫ్ కూల్గా వెళ్ళిపోవచ్చు. అదనమాట కెరీర్ బజ్ వింటున్న వాళ్ళందరికీ ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి మేము ఇప్పటిదాకా చాలా బాగా మాట్లాడినాం. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా కూల్ జాబ్ అంట. మనోజన్ చెప్తుండు, మనోజన్ అంటే ఇయర్స్ నుండి చేస్తున్నాడు కూల్ జాబ్. అంటే యాక్చువల్లీ అన్న ఇప్పుడు దీంట్లో పడదు అండ్ లేవదు అని చెప్పారు కదా, భూమి లేదు భూమి రాదు. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి సాఫ్ట్వేర్ పడిపోయింది, అప్పుడు కూడా దీనికి ఇదే ఉండేనా స్కోప్? అది దాంట్లో డిఫరెన్స్ ఏం రాదన్నట్టు కంపల్సరీ. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మొత్తం పడిపోతే కొత్త ప్రోడక్ట్ డెవలప్ చేయాలి, కొత్త ప్రోడక్ట్ డెవలప్ చేయాలంటే మళ్ళీ కంపల్సరీ యూజ్ చేయాల్సిందే ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకే అట్లా. సో ఏంది అంటే ప్రోడక్ట్ మాత్రమే పడిపోతుంది కానీ ఈ డెవలప్ చేసే కింద టెక్నాలజీ ఉన్న చూడు అది ఎప్పుడు పడిపోదు, పునాది అనమాట. పునాది ఇక అది ఎప్పుడు పడిపోదు అంతే. సో ఎవరిని అడిగినా కానీ ఇంప్రెషన్ మంచిగానే ఉంటది, కానీ భయంతో కొంచెం ముందరికి రారు. అట్లాంటి వాళ్ళకి ధైర్యం నేను చెప్తున్నాను, రండి ముందరికి. మంచి ఇన్స్టిట్యూట్ అయినా స్టార్ట్ చేయండి అన్న. అంటే ఇది మీ అంటే టీటాలో మీరు ఇచ్చే ప్రోగ్రామ్ కాకుండా మీరు చెప్పేవి చాలా జనరల్ క్యాజువల్ ఉన్నాయి అనమాట. మీరు ఇంకా రెగ్యులర్ గా స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. రైట్. అయితే సరే, మెయిన్ యాక్చువల్ గా అది నేను చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇవాళ జరుగుతున్నది జనరల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద, అది మాట్లాడుకుంటే ఇంత స్కోప్ లో మాట్లాడుకునేది చాలా ఉంది. అసలు టైం లేదని చెప్పి నేను చాలా క్వశ్చన్స్ కట్ చేసిన. ఎగ్జాక్ట్లీ. సో అయితే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం కదా కెరియర్ బజ్ లోనే. మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఇంట్రొడక్షన్ మాత్రమే, కేవలం నేను హెడ్సప్ ఇస్తున్నా అంతే. నెక్స్ట్ ఏంటంటే ఓ రోజు C మీద, ఓ రోజు C++ మీద, అట్లా C++ లాంగ్వేజెస్ మీద బేసికల్లీ, ఒక రోజు హార్డ్వేర్ కి సంబంధించి, ఒకరోజు రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, నార్మల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, వీటన్నిటికి సంబంధించి ఒక్కొక్క రోజు అట్లా ఒక 2 సెషన్స్ ఇంకా తర్వాత కూడా తీసుకుంటాం. అందులో డీప్ గా మేము ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీదనే కాన్సన్ట్రేట్ చేసేసి కెరియర్ బజ్ లో వద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే ఓకే ఓకే, అంటే డీప్ గా మళ్ళీ వెళ్దామని చెప్పేసి. సో ఇది ఈ ప్రోగ్రామ్ అనేది ఇవాల్వ్ అవుతూ ఉంటది. సో మనం ఏంటంటే మనం స్కోప్ ఇంతవరకు పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ చేస్తలేం, దీన్ని ఇవాల్వ్ చేస్తుంటాం. అంటే అవసరం ఇప్పుడు జనాలు వచ్చి అడుగుతున్న వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడల్లా మనకు ఈ క్వశ్చన్ అనే దానికి మనం ఆన్సర్ వాళ్ళకి ఇట్లా ఏం చేయాలి అనేది మనం ఏం చేస్తుంటే ఈ ప్రోగ్రామ్ ని ఇవాల్వ్ చేస్తుంటాం. ఇవాల్వ్ అవ్వడం వల్ల ఏమైతుందంటే నెక్స్ట్ అప్కమింగ్ కెరీర్ బస్ సెషన్స్ లలో మేము దీనికి సంబంధించి డీపర్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా ఈ ప్రోగ్రామ్ విని ఎంబెడెడ్ కోర్స్ లో జాయిన్ అయ్యి
డౌట్స్ ఉన్నవాళ్ళు ఆ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్లలోకి వచ్చేసి మీరు డౌట్స్ రైజ్ చేసుకొని ఆన్సర్స్ పొందవచ్చు. ఓకే, నైస్ నైస్. అంటే ప్లాన్ పర్ఫెక్ట్ ఉంది అనమాట, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం అనమాట. అవును. సరే, అది విషయం యాక్చువల్లీ. ఎందుకంటే ఇది వ్యాస్ సబ్జెక్ట్స్ కాబట్టి మనం ఒక గంటలో నేనేదో 10 క్వశ్చన్స్ అడిగితే దాని ఆన్సర్స్ వల్ల మనకేం తెలియదు. కాకపోతే ఏంటంటే చాలా మంది ఔత్సాహికులు ఎవరైతే నేర్చుకోవాలనుకుని భయపడ్డారో వాళ్ళ మాత్రం భయాలు తొలగిపోతాయి, అంటే క్లియర్ అయిపోతాయి వాళ్ళ మైండ్ లో. సో ఇది దానికి ఉపయోగపడుతుంది. కానీ తర్వాత మాత్రం వాళ్ళు చేయాల్సింది చాలా ఉంటది ఫ్యూచర్. ఎందుకంటే ఇది వినేసి నార్మల్ గా అయితే కష్టము, వాళ్ళ మైండ్ లో కూడా సెట్ చేసుకుని ముందుకెళ్ళాలి. రైట్. కెరీర్ బజ్ మెయిన్లీ ఇంటూ ఉంటే ఫర్దర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్లలో మళ్ళీ మేబీ ఆఫ్టర్ 3-4 వీక్స్ మేము వచ్చి ఎంబెడెడ్ సిస్టమ్ సంబంధించి ఒక పర్టికులర్ సెగ్మెంట్ తీసుకొని ఆ సెగ్మెంట్ మీద ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం, లేకపోతే మీ ఆన్సర్స్ ఏమైనా ఉంటే, క్వైరీస్ ఏమైనా ఉంటే ఆన్సర్ చేయడం, అవి చేస్తూ ఉంటాం. యా, చాలా మందికి ఇప్పుడు సాఫ్ట్వేర్ మన సాఫ్ట్వేర్ వైపు ఎటువైపు వెళ్ళాలని ఇందాక హేమ గారు కాల్ చేశారు అండ్ ఇందాక ఒక అన్న కాల్ చేశారు. ఇట్లాంటి వాళ్ళకి చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి, మేము ఎటువైపు వెళ్ళాలని. బీటెక్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు చాలా. సో వాళ్ళందరికీ ఒక ఆన్సర్ లాగా మన కెరీర్ బజ్ ఉంటుంది. అండ్ టీటా కూడా, యాక్చువల్లీ టీటా పేజ్ని ఫాలో అవ్వండి మీరు. Facebook/తెలంగాణ ఐటీ, తెలంగాణ ఐటీ అనే పేజ్ ఉంటుంది, దాన్ని ఫాలో అయితే, టీటాని ఫాలో అయితే కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వాళ్ళు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తారు అండ్ దాంట్లో కూడా చాలా షేర్ చేస్తూ ఉంటారు, డేట్స్ టైమ్స్ అన్ని చెప్తూ ఉంటారు. అండ్ ఎంతోమంది మేధావులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ యూటిలైజ్ చేసుకుంటే తెలంగాణ నెక్స్ట్ రాబోయే తెలంగాణ నిజంగానే మన పునర్నిర్మాణం కూడా మంచిగా చేసుకోవచ్చు. దాని గురించి మీ చివరి మాట ఒకసారి చెప్పాలి, ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ గురించి కూడా లాస్ట్ ఒక వర్డ్ చెప్పిపోతే బాగుంది. తప్పకుండా. అయితే మేము కేవలం ఇది కెరియర్ బజ్ అని చెప్పి ఇట్లా మాత్రమే కాకుండా తెలంగాణ ఐటీ అసోసియేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ మేము ఉంటాం. ఓకే. సో పునర్నిర్మాణంలో ప్రతి ఒక సెక్టర్ తీసుకోండి, ఏ బిజినెస్ సెక్టర్ తీసుకున్నా ఇంతకుముందు అన్నట్టు ఏ బిజినెస్ సెక్టర్లోనైనా సరే మనం వెళ్ళి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఉంటుంది, సిస్టమ్ తోటి వర్క్ అనేది ఉంటుంది, ప్లస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ ఉంటుందో అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నాలజీని దానికి యాడ్ చేసుకుని వర్క్ నడుస్తూ ఉంటుంది. సో టీటా ద్వారా మేము ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ అవసరం, ఎక్కడ ఏ సెగ్మెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే మేము గ్యాదర్ చేసుకొని రేపటి నిర్మాణంలో ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసేటట్టు మేము ముందుకు పోదామని చెప్పి అనుకుంటున్నాం. అది మా లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ప్లాన్. లైక్ డౌన్ ద లైన్ 3 yearsలో మేము ఏంటి అంటే ఎవ్రీ సెక్టర్, ఫార్మింగ్ సెక్టర్ తీసుకోండి, అందులో కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని వాయిస్ ఓవర్ సిస్టమ్స్ వచ్చినాయి. రైతులు కాల్ చేసేసి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. అవును. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇవన్నీ టెక్నాలజీకి సంబంధించిన విషయాలే అన్నట్టు. సో ఈ టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో మేము ఏం చేస్తామంటే మా తరఫు కాంట్రిబ్యూషన్ కూడా చేస్తాం. తప్పకుండా వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అలాంటి హెల్ప్ మేము చేయగలిగే హెల్ప్ మేము తప్పకుండా ఆ సెక్టర్స్లలో మేము చేస్తాం అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద గ్రోత్ సెక్టార్స్ ఏమున్నాయో వాటికి గైడెన్సెస్, సజెషన్స్ అనేది ఇద్దాం అనుకుంటున్నాం. అట్లనే దానికి సంబంధించి ఇప్పుడు మేనిఫెస్టో కమిటీస్కి మేమందరం తెలంగాణ ఐటీ అసోసియేషన్ తరఫున ఎట్లాంటి ఐటీ సెక్టార్స్లో ఉన్న ఇష్యూస్ వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఓవర్కమ్ చేసేందుకు కొన్ని పాలసీస్ పెట్టాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. నైస్ నైస్ నైస్, సూపర్. యాక్చువల్లీ ఏంటంటే యూత్ బ్రిక్స్ కాబట్టి మన పునర్నిర్మాణంలో వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీరు చాలా ప్రముఖ పాత్ర పోషించాలి. అది తప్పకుండా పోషిస్తాం. అది మాత్రం కాకుండా ఇప్పుడు హైదరాబాద్ మా కేంద్రంగానే ప్రస్తుతానికి నడుస్తుంది. ఇది మేము ఎక్స్పాండ్ చేస్తున్నాం. ప్రతి జిల్లా, తెలంగాణలోని ప్రతి జిల్లాకు మేము ఎక్స్పాండ్ చేస్తున్నాం. ప్రతి యువకుడు, లైక్ ప్రతి స్టూడెంట్ ఎవరైనా సరే మీకు ఎట్లాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ, ఏ ఏరియాలో ఉన్నా కానీ ఒక ఫోన్ కాల్ చేయండి. ఫోన్ కాల్ దూరం కాదు, ఫోన్ కాల్కి మేము దగ్గరలో ఉన్నాం, చాలా దగ్గర ఉన్నాం. మీకు ఎలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఐటీకి సంబంధించి మీరు ఎలాంటి క్వశ్చన్ తోటైనా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, మేము హెల్ప్ చేస్తాం. అండ్ ఫేస్బుక్ లేని వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరు లేరు, దాదాపు నోట్బుక్ లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ ఫేస్బుక్లో అకౌంట్ లేని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఫేస్బుక్లో మీరు ఖచ్చితంగా టీటా పేజ్ని ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ అన్ని తెలుస్తాయి. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. మనోజన్న కూడా ఒకసారి ఆయన నోటి ద్వారా చెప్తాడు. మేము ఎలాంటి టీటా వాళ్ళు కానీ, తెలంగాణ రేడియో వాళ్ళు కానీ ఎవ్వరు ఎలాంటి 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇది నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ ఇది. సో మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగొచ్చు, మెయిల్ ద్వారా అడగొచ్చు, అండ్ ఫేస్బుక్ పేజ్లో మీరు అడగొచ్చు, అండ్ ఫోన్ చేసి కూడా అడగొచ్చు. మనదన్న నోటి ద్వారా కూడా ఒకసారి వింటే లాస్ట్ టైం సుమిత్ అన్న కూడా క్లియర్ చేసింది ఈ విషయాన్ని. అవును, మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నది ఇట్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కంప్లీట్లీ. అండ్ ఏ ప్రాఫిట్స్ మేము ఆశించట్లేదు. కేవలం
యువతను ఎంపవర్ చేయడానికి. ఇఫ్ దే హ్యావ్ డౌట్స్ వీఆర్ హియర్ టు సాల్వ్ దెమ్. మీకు మనం ఎవరి దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో అర్థం కాకుంటున్నప్పుడు టీచర్ దగ్గర రండి, మేము ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తాం. అంటే అట్లీస్ట్ మీకు గైడెన్స్ ఇచ్చేందుకు మేము తప్పకుండా కృషి చేస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇందులో ఏ కాస్ట్, ఎటువంటి కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి లేదు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఇంత మా కోసం ఇంత చేస్తున్నందుకు, మా యూత్ కోసం ఇంత చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ప్రజెంట్ యాక్చువల్లీ విషయం ఏంటంటే మాకు ఎవరు గైడ్ చేసేటోళ్ళు లేరు, మీకు ఎవరు గైడ్ చేసేటోళ్ళు లేరు, కానీ మీరు గైడ్ చేస్తున్నారు, అందుకు మీకు ధన్యవాదాలు. అదే మేము ఆ స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి 10 years ఎక్స్పీరియన్స్ లో మేము అప్పుడు ఒంటరిగా కష్టపడి మాకు నెల రోజులలో అందాల్సింది 2 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. సో అట్లా కాకుండా ఇప్పుడు ముందుకు వచ్చే వాళ్ళకి, ఇప్పుడు వచ్చే యువతకు మేము ఏదో రకంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో మేము ఇది ముందుకు రావడం జరిగింది. దానికి సందీప్ కుమార్ మక్తల, మా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, ఎంతో కృతజ్ఞత ముందుండి నడిపిస్తున్నాడు. ప్లస్ ఈ విషయంలో ఈ ఎస్టాబ్లిష్ చేసేసి దీన్ని మనం ఇట్లా తీసుకెళ్లాలని చెప్పేసి ఒక విజన్ తోటి వస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రకాష్ అన్నయ్య గారికి కూడా, వేద ప్రకాష్ అన్న గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఆయన వెనకాలండి మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. హీజ్ అ విజనరీ బేసికలీ. సో ఆయన విజన్ లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో దానికి కూడా మా టీటా అసోసియేషన్ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఎంతో కృషి చేసేసి వాళ్ళ టైం అందరినీ వాళ్ళ టైం ఎంతో కేటాయించేసి ఈ ప్రోగ్రామ్స్లలో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్స్ టు ఆల్ టీటా మెంబర్స్ అండ్ థ్యాంక్స్ టు తెలంగాణ రేడియో ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇది చేసిన. మీకు థ్యాంక్స్ అన్న. హెక్టిక్ స్కెడ్యూల్లో మీ టెన్షన్స్, భయంకరమైన టెన్షన్ లైఫ్ లో మా కోసం టైం కేటాయించినందుకు థ్యాంక్స్ లాట్. మా స్టూడియోకి వచ్చినందుకు, ఇంతమందికి డౌట్స్ క్లియర్ చేసినందుకు. అండ్ మీరు వింటూనే ఉండండి తెలంగాణ రేడియో. మళ్ళీ నెక్స్ట్ వీక్ 5 to 6 మరొక గెస్ట్ తోటి నేను కెరీర్ బజ్ లో వస్తా. మీ కెరీర్ గురించి ఇన్ఫర్మేషన్ ఎంతో అందిస్తాము. మీరు జస్ట్ ఇది విని దీన్ని ఫాలో అయ్యి మీరు భవిష్యత్తుని మీరు బంగారు బాట చేసుకోవడమే. అండ్ దీనికోసం మీరు వింటూనే ఉండండి తెలంగాణ రేడియో. నెక్స్ట్ సందీప్ వస్తాడు బాతకాన్ని మీతో కొట్టడానికి. అండ్ ఇప్పుడు మాత్రం నేను సెలవు తీసుకుంటున్నా. బై బై, గుడ్ నైట్ చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 6 అయిపోయింది కాబట్టి. నేను మళ్ళా మండే రోజు కలుస్తా. స్టేట్ ఇంటూ తెలంగాణ రేడియో, మన పాట మన రేడియో. బై బై.